Amen. Hallelujah. 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 Today morning when I was praying ఈ రోజు ఉదయకాలపు and సమయంలో asking God, what should I preach today? నేను ప్రార్థించినప్పుడు ప్రభువా ఏ వాక్యంతో నేను మాట్లాడాలని In the అడిగినప్పుడు morning God spoke to me through a word. ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు ఒక మాట ద్వారా నా దగ్గర మాట్లాడాడు. And I would like to share that word with you. ఆ మాటని మీతో పంచుకోవాలని And I ఆశపడుతున్నాను. strongly believe that Jesus will speak to us through this word. నిశ్చయముగా నేను నమ్ముచున్నాను దేవుడు ఈ రోజు ఈ వాక్యానుసారంగా మనతోని మాట్లాడబోతున్నాడని. In Luke chapter 5, లూకా 5వ అధ్యాయము let's read from first 6 verses. మొదటి 6 వచనాలు ఎవరైనా చదువుతారా? జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసేరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని నడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. 6வது వచనத்தை మాత్రం తిరుம்ப వాసిக்கலாம். 6వ వాక్యము మరొకసారి చదువుదామా? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా. தமிழ் வேதத்துல இருக்கு, తమిళ్లో ఈ రీతిగా రాయబడి ఉంది, அந்தபடியே அவர்கள் செய்து. వారు అలాగనే చేసి. உங்களோட இதுலயும் அதே மாதிரி தான் ரைட். அந்தபடியே அவர்கள் செய்து. వారు అలాగు చేసి. ஒரு மாற்றம் இல்ல, அவர் என்ன சொன்னாரோ அந்தபடியே அவர்கள் செய்து. ఏ మార్పు కూడా లేదండి. యేసయ్య చెప్పిన రీతిగా అలానే చేసి திரளான மீன்களை, విస్తారమైన చేపలు, வலை கிழிந்து போகத்தக்கதான மிகுதியான மீன்களை பிடித்தார்கள். దేవుని స్తోత్రము. వలలు కూడా చినిగిపోయే రీతిగా అన్ని చేపలు పట్టుకున్నారు. நான் சொல்றேன், இந்த சபை இடம் పోదాద அளவுக்கு కర్తర్ పెరుగ பண்ணுவார். నేను ప్రవచన రీతిగా చెప్తున్నానండి, స్థలము సరిపోనంత జనాలు ఈ సంఘానికి రానై ఉన్నారు. வாழ்க்கையில கர்த்தர் ஆசீర్వాదங்களை இடம் கொள்ளாமல் போக மட்டும் பெருக பண்ணுவார். మీ జీవితంలో సరిపోనంత దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించనై ఉన్నాడు. பாத்தீங்கன்னா ఆబ్రహామే దేవుని ఆశీర్వదిత పొழுது, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహాముக்கும் లోతువుக்கும் கொடுத்த ఆశీర్వాదத்தை அந்த భూమి தாங்க முடியவில்லை. అబ్రహాముకి లోతుకి ఇచ్చిన ఆశీర్వాదం ఆ భూమి అది తట్టుకోలేకపోయిందంట. అవ్వలవు భయంకరమైన ఆశీర్వాదం, అంత భయంకరమైన ఆశీర్వాదం. ஊழியத்திலேயும் அப்படிதான், సేవలు కూడా ఆ రీతిగానే. தேவன் வலை, அதாவது சபை போதாத அளவுக்கு இடத்தை பெருக பண்ணி ஆசீர்வதிப்பார். స్థలము సరిపోయినంత సంఘములో జనాల్ని తీసుకొచ్చి దేవుడు ఈ సంఘాన్ని దీవించనై இந்த ఉన్నాడు. சபைக்கு தேவன் கொடுக்கிற வார்த்தை அதுதான். ఈ సంఘానికి దేవుడు ఈ రోజు ఇచ్చే మాట ఇదే. ஒருவேளை இது அற்பமான ஆரம்பத்தை போல இருக்கலாம், ఇది ఒక అల్పమైన ఒక ఆరంభం లాగా మీ కంటికి కనబడవచ్చు. ஆனா கர்த்தர் வலை கிழிந்து போகத்தக்கதான மேன்மைகளை, వలలు కూడా చినిగిపోయే రీతిగా దేవుడు ఈ సంఘాన్ని దీవించనై ఉన్నాడు. ఆమేన్ சொல்லுங்களேன். ஆனா அதுக்கு ஒரு காரியம் உண்டு. కానీ దానికి ఒక కారణం ఉంది. கர்த்தர் வலை கிழிந்து போகத்தக்கதான ஆசீர்வாதம் தருவாரு. దేవుని స్తోత్రం. వలలు కూడా చినిగిపోయేంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. No wonder he will bless you for sure. నిశ్చయముగా దేవుడు ఈ కార్యము చేస్తాడు. But there is one condition, one stipulation. కానీ ఒక్క దానికి దేవుని స్తోత్రం కండిషన్ ఉంది. என்ன அந்த కండిషన్? ఏంటండి ఆ కండిషను?
கர்த்தருடைய வசனம் கேட்கணும், நீங்க அவர் சொன்னபடி கேட்கணும். நல்லா கவனிங்க. గమనించండి. 6வது వచనం எப்படி ஆரம்பிக்குதுன்னா, ఈ 6వ వచనం ఎలా ఆరంభింపబడుతుందంటే, అంతపడియే அவர்கள் செய்து. ఆమేన్. అలాగనే వారు చేసి, வேற அதுல எதையுமே ஆட் பண்ணல, అంతపడియే செய்து. ఒక్క ఇంచు కూడా అక్కడ ఇక్కడ జరగకుండా అలాగనే చేసి, అంతపడియే செய்த பொழுது, అలాగనే వాళ్ళు చేసినందున சூழ்நிலையிலே மாற்றத்தை உண்டு பண்ணுகிறார். పరిస్థితిలో మార్పుని దేవుడు తీసుకు. நல்லா கவனிங்க, గమనించండి. இதனுடைய பின்புறத்தை நாங்க இது எங்க இருந்து வருது ஆரம்பிக்குதுன்னு நாங்க பார்க்கும் பொழுது, వెనక తిరిగి చూసి ఎక్కడి నుండి ఇది ఆరంభింపబడుతుందని ఒకవేళ మనం చూస్తే, முதலாவது வசனம் எவ்வாறு சொல்லுகிறது என்றால், మొదటి వచనం ఈ రీతిగా అంటుంది, திரளான ஜனங்கள் தேவ வசனத்தை கேட்கும்படி அவரிடத்தில் வந்தார்கள். జన సమూహము దేవుని యొక్క వాక్యము వినుటకు ఆ ప్రాంతం నుండి వచ్చిరి. அவர் எங்க இருக்கிறார்னா கடல் அருகிலே நிற்கிறார். ఆయన సముద్రం ఓరమున నిలబడి ఉన్నాడు. సో திரளான ஜனங்கள் வார்த்தையை கேட்க வருகிறார்கள். అనేక మంది వాక్యాన్ని వినుటకు వచ్చిన్నారు. அந்த వార్த்தையை கேட்கிற வருகிற ஜனங்களுக்குள்ளாக ஒரு கூட்டம் இருக்கிறது. కాబట్టి వాక్యము వింటకు వచ్చున్నారే, వారి మధ్యలో వాక్యం వినేవారు ఒక గుంపు ఉందంట. அது எந்த கூட்டம் அப்படின்னா, ఏ గుంపు అండి అది? முழுவதும் பிரயாசப்பட்டும், రాత్రి అంతా కూడా ప్రయాసపడి, ஒரு மீன் கூட, not even one fish, ஒரு மீன் கூட அகப்படாம முழுக்க தோல்வி அடைந்த ஒரு கூட்டம் இருக்கு. ఏ చేప కూడా దొరకకుండా సంపూర్ణంగా ఓర్మితోని వచ్చిన ఆ గుంపులో ఉన్నవారు కూడా అక్కడ ఉన్నారు. சும்மா முழுவதும் பிரயாசப்பட்டோம். ఉట్టిగా కాదండి, రాత్రి అంతా కూడా ప్రయాసపడి. நல்லா கவனிங்க, గమనించండి. உலக மனுஷனுக்கு தான் இருட்டுல பிரயாசப்பட்டா கிடைக்கும். లోక సంబంధమైన వారికే చీకటిలో వాళ్ళు ప్రయాసపడినా వాళ్ళకి ఏదో ఒకటి ఫలం దొరుకుతుంది. கர்த்தருடைய மனுஷனுக்கு எல்லாமே வெளிச்சத்துல தான் கிடைக்கும். కానీ దేవుని యొక్క ప్రజలకి వెలుగులోనే సమస్తము దొరుకును. எத்தனை பேருக்கு இது புரியுது? ఎంతమందికి ఇది అర్థమవుతుంది? உலக மனுஷன் లోక సంబంధమైన వ్యక్తి உலகத்தின்படி வாழ்ந்து, లోక రీతిగా ఆయన జీవించి, இருளிலே வாழ்ந்து, చీకటిలోనే జీవించి, அவன் అరువరుపాన పావత செய்வான், அவன் நல்லா இருப்பான். హేయమైన పాపములైన చేసిన ఆయన బాగానే ఉంటాడు. ஆனா கர்த்தருடைய ஜனங்கள், కానీ దేవుని యొక్క ప్రజలు சில நேரத்துல எவ்வளவுதான் முயற்சி எடுத்து எவ்வளவுதான் ஜெபம் பண்ணாலும் ஒரு தோல்வியும் போராட்டமும் இருந்து, కొన్ని సమయంలో ఎన్ని ప్రార్థన చేసినా ఎంత పోరాడినా వాళ్ళ జీవితంలో ఓర్మియే చూస్తున్నారు. సంగీతం 73வது సంగీதத்தை வாசிச்சு பாத்தீங்கன்னா, 73వ కీర్తన మీరు చదివి చూస్తే ஆசா சொல்றாரு, ఆసా రాజు ఈ రీతిగా అంటున్నాడు, துன்மார்க்கனுடைய வாழ்க்கையை நான் பார்க்கும்போது அவன் மீது பொறாமை கொள்கிறேன். దుర్మార్గుడు ఒక జీవితాన్ని చూస్తే నేను అసూయ పొందుతున్నాను. ஏன்னா அவன் இருதயம் விரும்புகிறதிலும் அதிகமாய் நடைபெறுகிறது. ఎందుకంటే ఆయన హృదయంలో ఆలోచించిన దానికంటేనూ అధికంగా ఆయన జీవితంలో జరుగుతుంది. நல்லா கவனிங்க, గమనించండి మంచిగా. அவன் சாகும் வரைக்கும் அவனுக்கு வேதனை இல்லை, வருத்தம் இல்லைன்னு வேதம் சொல்லுது. చనిపోయే వరకు దుర్మార్గుడికి ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు. நாங்க வாசிக்கலாம், చదువుదామా అది? திருப்புங்கள் என்னோடு கூட சங்கீதம் 73வது సంగీதத்தை, 73వ కీర్తన వైపు మన ధ్యానాన్ని ఉంచుతాము. 73వ సంగీதத்தை 73వ కీర్తన 3வது వచనத்தையும் 3వ వచనము 3, 4வது వచనం 3, 4 వచనములు 3, 4, 5 వాసింగ 3, 4, 5 3 చదువుదామా? భక్తిహీనుల క్షేమము ఆ. నా కంటబడినప్పుడు ఆ. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. கவனிங்க, గమనించండి. துன்மார்க்கரின் வாழ்வை நான் காண்கையில் வீம்புக்காரராகி அவர்கள் மேல் பொறாமை கொண்டேன். భక్తిహీనులు ఆ క్షేమమును చూసి నేను మత్సరపడి, ஏன்னா அவங்களுக்கு மரண பரியந்தம் இடுக்கண்கள் இல்லை, మరణమంతా కూడా వాళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది ఉండదు. அவர்களுடைய பலன் உறுதியா இருக்கும். వాళ్ళు నిరంతరము బలవంతులుగా ఉంటారు. మనుషర్ పடும் வருத்தத்திலே அகப்படார்கள். వాళ్ళు మనుషులు పడే ఆ ఇరుకులో కూడా వాళ్ళ ఇబ్బంది కూడా వాళ్ళకు మనుషర్ అడయం ఉపాధియం అడయాர்கள். కాబట్టి మనుషులు కలుగుతున్న ఆ ఇరుకులు ఇబ్బందులు కూడా వాళ్ళకి కలగదు. 7வது వచనం சொல்லுது, 7వ వచనంలో రాయబడింది, அவர்கள் இருதயம் விரும்புவதிலும் அதிகமாய் நடந்தேறுகிறதா. కాబట్టి వాళ్ళ హృదయము అనుకున్న దానికంటేనూ అత్యధికముగా వాళ్ళ జీవితంలో పొందుకుంటున్నారని. இருதயம் நினைக்கிறதை விட அதிகமா யாருக்கு நடக்குமா? హృదయంలో ఆలోచించిన దానికంటేనూ అధికముగా ఎవరికి జరుగుతుంది? சொல்லுங்க, ఎవరికి జరుగుతుంది చెప్పండి. நீங்க கொஞ்சம் பேசலாம். ఈ రోజు మీరు మాట్లాడాలా? யாருக்கு நடக்குமா? భక్తిహీనులకు.
துன்மார்க்கனுக்கு தான் நடக்கும். దుర్మార్గుడికే జరుగుతుంది. நம்ம என்ன நினைச்சாலும் அதுக்கு ஆப்போசிட் தான் நடக்கும் பாருங்க. మనమేమనుకుంటున్నామో దానికి ఆపోజిటే జరుగుతుంది. சில நேரத்துல நம்ம கிறிஸ்தவ வாழ்க்கையில அநேக நேரத்துல சோர்ந்து போய் விடுகிறோம். అనేక సమయంలో క్రైస్తవ జీవితంలో మనం సోలిపోతున్నాము. நான் అడిக்கடி நினைக்கிற ஒரு காரியம் உண்டு. నేను ఎప్పుడు కూడా ఆలోచించే ఒక మాట ఉంది. நாங்க இந்த சுவிசேஷம் இன்னைக்கு எப்படி பிரசங்கிக்கப்படுது அப்படின்னா, ఈ రోజు సువార్త ఎలా ప్రకటింపబడుతుంది? இயேசுட்ட வாங்க எல்லா பிரச்சனையும் முடிஞ்சு போயிடும். యేసుక్రీస్తు దగ్గర వస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ஊழியக்காரங்க கேட்டு பாருங்க, அவங்களுக்கு தான் தெரியும் எப்படின்னு. సేవకుల దగ్గర అడిగి చూడండి అన్ని సమస్యలు. நம்மள எல்லா பிரச்சனையும் முடிஞ்சிரும் தான் உள்ள வந்தோம். మనము కూడా సమస్యలు పోతదని ఆ మాట వినే లోపలికి వచ్చాము. வந்த பிறகு வெளியவும் போக முடியல, உள்ள இருக்க முடியல. అయ్యో లోపల వచ్చిన తర్వాత బయటికి వెళ్ళలేకపోతున్నాము, లోపల ఉండలేకపోతున్నాము. ஆமாவா இல்லையா? உண்மையை பேசுவோமே கொஞ்சம். అవునా కాదా? కొద్ది నిజం మాట్లాడదామా? యేసు நல்லவர் தான். యేసు మంచి దేవుడే. యేసు వల్లவர் தான். యేసు శక్తివంతుడే. பிரச்சனைனா குறையவே மாட்டேங்குது. సమస్య మాత్రము తీరట్లేదు. நல்லா கவனிங்க, బాగా గమనించండి. கிறிஸ்தவ வாழ்க்கைன்றது கடல்ல போற படகு மாதிரி தான். క్రైస్తవ జీవితము సముద్రంలో వెళ్తున్న ఓడ వలనే. அப்படி நல்லா போற மாதிரி இருக்கும். సముద్రంలో మంచిగా వెళ్ళినట్టే ఉంటుంది. திடீர்னு you will face a tempestuous situation. హఠాత్తుగా ఒక తుఫాను రేగుతది. எங்கேயோ இருந்து திடீர்னு ஒரு காத்து வந்து அடிக்கும். ఎక్కడి నుండో ఒక గాలి వచ్చి మన మీద పడుతది. எங்க இருந்து வந்துச்சு பிரச்சனை, ஏன் வந்துச்சு ஒண்ணுமே தெரியாது. ఎక్కడి నుండి సమస్య వస్తుందిరా బాబు, ఎందుకు వస్తుందని అర్థం కాదు. சில நேரத்துல படகு மூழ்கி போகத்தக்க அளவுக்கு பிரச்சனை வந்து కొన్ని సమయంలో ఓడ కూడా మునిగిపోయే రీతిగా మనకు సమస్య. நல்லா கவனிங்க, గమనించండి ஒரு మంచిగా. பயணம் இயேசு கிறிஸ்துவோட சீஷர்கள் பயணிக்கிறாங்க. శిష్యులందరూ కూడా యేసయ్యతోనే ప్రయాణం చేస్తున్నారు. நல்லா கவனிக்கணும், మంచిగా గమనించాలి. நிறைய பேருக்கு ஒரு நம்பிக்கை இருக்கு, கர்த்தருடைய சித்தம் செஞ்சா பிரச்சனையே வராது. చాలా మంది అనుకుంటారు దేవుడు చిత్తానుసారంగా చేస్తే సమస్యనే రాదని. உங்களுக்கு தெரியுமா? మీకు తెలుసా? தேவனுடைய சித்தம் தான் ஜீவனுடைய பாதை. దేవుని యొక్క చిత్తమే జీవానికి మార్గము. జీవ பாதை எப்படி தெரியுமா? கொஞ்சம் கை தட்டிராதீங்க. ఇప్పుడు చెయ్యి తట్టదు. వెయిట్ ఫర్ a while. కొద్దిసేపు ఆగండి. జీవనకు పోగిற பாதை, కానీ ఆ జీవానికి వెళ్ళే మార్గము ఇడుక్కமும் వలి నెరుక్కముమా இருக்கும். ఇరుకు అయినది, ఒత్తిడితోని కలిసి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కై తట్టుங்க. ఇప్పుడు చెయ్యి తట్టాలి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ஆனா కానీ அழிவுக்கு போகிற பாதை விரிவும் விசாலமுமா இருக்குமா? you don't face any problem at all. నాశనానికి వెళ్తున్న మార్గమే విశాలమైనది, విస్తారమైనది, ఏ కష్టం ఉండదండి. ஆனா இன்னைக்கு சபை எப்படி போதிக்குனா, கர்த்தருடைய சித்தம் செஞ்சா நீ எல்லாத்தையும் ஆசீர்வதிக்கப்பட்ட. కానీ ఈ రోజు సంఘం ఎలా బోధిస్తుందండి? దేవుడి చిత్తానుసారంగా మీరు చేస్తే ఏ కష్టం కూడా రాదని అంటున్నారు. నిశ్చయமா ఆశీర్వదించబడు, అది వేరే విషయం. నిశ్చయముగా ఆశీర్వాదం పొందుకుంటాము, అది దాంట్లో ఏ మార్పు లేదు. ప్రచన మట్టు మారదు. కానీ సమస్యలో మార్పు ఉంది. ஒரு காரியத்தை தெளிவாய் புரிந்து கொள்ள வேண்டும். ఒక కార్యాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాలా. యేసు சொல்றாரு, வாங்க అక్కరకి పోవని శిష్యులను కూపుறாரு. ఇవర్ தான் கூப்பிட்டாரு. యేసుక్రీస్తువే అంటున్నాడండి శిష్యుల దగ్గర, రండి ఆ చోట వెళ్దాం, అక్కడికి వెళ్దాం. సరే యేసుని உங்க போட் అలగా ఏరిటాங்க. సరే అయ్యా అని శిష్యులందరూ కూడా ఓడని ఎక్కేశారు. அப்படிதானே உங்களையும் கூப்பிட்டாங்க. మిమ్మల్ని కూడా యేసు అట్లనే పిలిచారు కదా. வாங்க பரலோக ராஜ்யக்கு యేసుவோட போவని கூப்பிட்டாரா இல்லையா? రండి నాతోని పరలోకానికి వెళ్దామని పిలిచిండా లేదా? அப்படிதானே வந்தீங்க கிறிஸ்தவ சபைக்குள்ள. కాబట్టే కదా సంఘం లోపల we all have a hope that in the end we will inherit the kingdom of God, isn't it? ఆమేన్. మనకందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది, అంత్యంలో మనమందరం పరలోక రాజ్యంలో చేర్చబడతాం. prime goal of us, isn't it? ఆమేన్. అదే మనకంతా ఉన్న ఒక గురి, అంతే కదా. సో அந்த வழிக்கு தான் வார்த்தையின்படி நம்ம விசுவாசம் என்னும் படகுல ஏறி போக ஆரம்பிச்சிருக்கோம். ఆ మార్గంలోనే విశ్వాసం అనబడిన పడలో మనం ఎక్కి, దోణెలెక్కి మనము ప్రయాణం మొదలుపెట్టాం. పడగ என்பது విశ్వాసத்தை குறிக்கிறது. కాబట్టి ఆ ఓడ అనేది విశ్వాసాన్ని తెలియజేస్తుంది. இந்த கடல்ல போற வாழ்க்கை என்பது விசுவாச வாழ்க்கையை குறிக்கிறது. ఈ సముద్రంలో వెళ్తున్న ఒక జీవితము విశ్వాసపు జీవితం అని మనకు తెలియజేయబడుతుంది. இப்ப கர்த்தர் தான் சொன்னாரு, வாங்க అక్కడికి పోయిరుவோம். ఇప్పుడు యేసయ్యనే సొంతంగా అన్నాడు, రండి అక్కడికి వెళ్దాము. இப்ப கொஞ்சம் தூரம் போக ஆரம்பிச்சிட்டாங்க. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళడం మొదలు పెట్టారు. యేసు క్రీస్తు என்ன பண்ணிட்டாரு? యేసు క్రీస్తు ఏం చేశాడు? పండుకున్నాడు. స్లీపింగ్, నైస్లీ స్లీపింగ్, గ్రోనింగ్ అండ్ స్లీపింగ్. మంచి గుర్రు కొట్టుకొని కూడా పండుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఈవెన్ లుకింగ్ అట్ ఫర్ క్రైయింగ్ అవుట్ లౌడ్, నాట్ ఈవెన్ లుకింగ్ అట్ us. ఏడ్చినా మొరపెట్టినా వినకుండా బాగా నిద్రపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. சில நேரத்துல கர்த்தர் வாழ்க்கையில அப்படிதான் இருப்பாரு. కొన్ని సమయంలో యేసయ్య మీ జీవితంలో కూడా అట్లనే ఉంటాడు. நீ எப்ப பெரிய பிரச்சனையில இருக்கறியோ அப்ப பார்த்து பைபிள்ல இருந்து என்ன வாசிச்சாலும் வசனமே உனக்கு வராது. ఎంత పెద్ద సమస్య వచ్చినప్పుడు
వచ్చినప్పుడు వాక్యం నుండి బైబిల్ నుండి వాక్యం అంతా చదువుకుంటారు కానీ ఏ జవాబు రాదు మీకు. எத்தனை ஊழியக்காண்ட போனாலும் பதிலே வராது. ఎంత సేవకుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకున్నా బదులే రాదు. அதுதான் கிறிஸ்தவ வாழ்க்கைங்க. అదే క్రైస్తవ జీవితం. ஆனா படகுல தான் இருப்பாரு. ఆయన మనతో పాటు ఓడలోనే ఉంటాడు. இப்ப படகுல அவர் நல்ல பின்னணியத்துல நித்திரையா இருக்கிறாரு. ఇప్పుడు ఓడలో ఆయన గాఢ నిద్రపోతున్నాడు. ఆయన இவங்க ஃபுல் ட்ரை பண்றாங்க கிறிஸ்தவ வாழ்க்கையில முன்னோக்கி போறதுக்கு. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రయాసపడుతున్నారండి ముందు ఎట్లైనా వెళ్ళాలని. Sometimes we try our level best to stand firm in the word of the Lord. మనము కూడా వాక్యానుసారంగా స్థిరంగా ఉండాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. ట్రై பண்ணிக்கிட்டு இருப்போம். బాగా ట్రై చేస్తుంటాం. వర వర ప్రశ్న వర వర కానీ సమస్య వస్తున్నప్పుడు పాస్టర్ అలగా పేసేవారిని వచ్చుకో కోపమే పడకూడదు அப்படின்னு. పాస్టర్ గారు బాగా మాట్లాడతారు అనుకుందాము కోపం పడొద్దని. ఆ విశ్వాసతోటి అల్లుదు ఒప్పు కొడుతున్నారు ఇనిమే నా కోపమే పడమాటే ఆండవరే. వెంటనే విశ్వాసంతో మీరు కూడా సమర్పించుకుంటారు అయ్యా ఈ రోజు నుంచి నేను కోపమే never get angry. అయ్యా ఎన్నడూ కూడా జీవితంలో ఇంకా నేను కోపమే పడనయ్యా. So you will make the decision inside the church itself. ఆ సంఘం లోపల మీరు ఒక తీర్మానం తీసుకుంటారు. కొంచెం வெளியே పోనా పోదుం. కొద్దిగా బయటికి వెళ్తే చాలు. Not even 5 meters. 5 అడుగులు కూడా వెళ్ళలేమేమో. Somebody will come and hit you and go. కొందరు ఎవరైనా వచ్చి ఇట్లా తగిలించుకొని వెళ్ళిపోతారు. You buffalo, can't you see me? అరే బర్రె నీ కనబడట్లేదా? హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మవాళ్ళయా అవునా కాదా? இன்னைக்கு நிறைய పేరెంట్స్ పిల్లகளை పెక్కల. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కనలేదండి. ఎరుమ మాడు, బర్రెని, కழுத, గాడిదని, சில நேரத்துல నాయి, కొన్ని సమయంలో కుక్క, சில நேரத்துல பேய், కొన్ని సమయంలో సాతానని కూడా అంటాము. ఆమా కళ్యాణం కట్టి ఇరుకదం పేయిదా. పెళ్లి చేసుకున్నానే అది పెద్ద సాతాన అంటాం. சொல்றமா இல்லையா? చెప్తున్నామా లేదా? అట్లా நல்லா கவனிங்க, గమనించండి. நாங்க ட்ரை பண்ணுவோம் வார்த்தையில நிலைத்திருக்க. మేము కూడా ప్రయాసపడుతున్నామండి వాక్యములను స్థిరంగా ఉండాలని. సిట్యుయేషన్ எங்களை విడాదు பாருங்க. పరిస్థితి మమ్మల్ని వదలట్లేదండి. சூழ்நிலை எங்களை விடாது பாருங்க. పరిస్థితి మమ్మల్ని వదలట్లేదు. எங்க வாழ்க்கை விசுவாசம் என்னும் வாழ்க்கையின் படகுல இருந்து எப்படியாவது விழத்தல் அந்த சூழ்நிலை யுத்தம் பண்ணி கொண்டு విశ్వాసపు మార్గం నుండి ఎట్లైనా మేము పడవేయాలని పరిస్థితి మాకు వ్యతిరేకంగా వస్తుంది. இப்ப நல்லா கவனிங்க, గమనించండి. கர்த்தர் சொல்லிதான் படகுல అక్కడికి போக ஆரம்பிச்சாங்க. దేవుడు చెప్పినందుకే ఓడ ఎక్కి అక్కడికి మనం ప్రయాణం మొదలుపెట్టాము. పాది పోగుம்போదే పడగు మూల్గతక్కదాన ప్రశ్న ఉండాగుது. సగం దారికి వెళ్ళిన వెంటనే ఓడ మునిగిపోయేంత సమస్యలు. நல்லா கவனிங்க, గమనించండి. இதுதான் கிறிஸ்தவ வாழ்க்கை. ఇదే క్రైస్తవ. நிறைய நேரத்துல நம்ம நினைக்கிறோம் கர்த்தர் எங்களுக்கு ஒரு ப்ராப்ளம் ஃப்ரீ லைஃப் தான் கொடுப்பாருன்னு. అనేక సమయంలో మనం అనుకుంటున్నాము సమస్య లేని జీవితం దేవుడు మనకి ఇస్తున్నాడని. சில நேரத்துல கர்த்தர் ஒன்னு அப்படிப்பட்ட சூழ்நிலையில தான் நடத்துவாரு. కానీ కొన్ని సమయంలో దేవుడు సమస్యలోనే దేవుడు మనల్ని నడిపిస్తాడు. தெரியுமா? ఎందుకు తెలుసా? நல்லா கவனிக்கணும், గమనించండి మంచిగా. தேவன் உலகத்தின் படி உன்னை ஆசீர்வதிக்க மாட்டார். உலக முறைமையின் படி உன்னை ఆశీర్వదిக்க మాటారు. లోకరీతిగా లోకానుసారంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. సింపుల్ ఉదాహరణ சொல்றேன். ఒక చిన్న ఉదాహరణకి, అదావదు ఏంటంటే இந்த இடத்துல ஒரு பாம்பு வந்துருச்சுன்னு வைங்க. ఇక్కడ ఈ చోట ఒక పాము వచ్చేసింది అని అనుకుందాం. நீங்க என்ன ஜெபம் பண்ணுவீங்க? మీరు ఏమని ప్రార్థన చేస్తారు? ఏం చేస్తారు? భయపడిపోతారు. రన్నింగ్. సమ్ పీపుల్ విల్ రన్ వితౌట్ ఈవెన్ లుకింగ్ బ్యాక్. మై గుడ్నెస్, వెనక తిరిగి చూడకుండానే పారిపోతారు. Some people will be like, in the name of Jesus, in the name of Jesus, oh in the name of Jesus. కొందరు అట్లా యేసుక్రీస్తు నామములో అని అట్లా భయపడుతున్నారు. When we cast out demons, some people will be like their sounds will increase, the decibel range will increase. కొందరు why? Because they are so scared of that spirit. సాతాను ఎలగొట్టినప్పుడు వీళ్ళ స్వరములో గట్టిగా గట్టిగా అవుతుంది, ఎందుకంటే లోపల భయం వణుకుతూ ఉంటారు. Finally in the name of Jesus. అట్లా సాతాన్ని చూస్తే అట్లా అంటామంట. Okay, just tell me, what would you pray? మీరు చెప్పండి అండి, పాము లోపల దూరిపోతే ఏం ప్రేయర్ చేస్తారు? Okay, let's say we are the so called Christians, faithful Christians. ఇప్పుడు మనం అనుకుందామండి, what would you pray? నమ్మదగిన స్థిరమైన క్రైస్తవులు కాబట్టి ఏం ప్రార్థన చేస్తామో చెప్పండి. Make the snake go out of this place. Thank you. ఇంకా it should not harm anyone. Very good.
Why it should not harm anyone? ఎందుకు ఎవరిని హాని చేయకూడదని ప్రార్థన Why it చేస్తాము? should go out? ఎందుకు అది బయటికి వెళ్ళాలని ప్రార్థన చేస్తాము? It is harmful. It is harmful? Who told? అది ఇట్లా దేవుని There's a సొంత reason, హానికరమైనదని that's why I'm asking. ఎవరు అంటున్నారు? Who told? ఎవరన్నారు? You know Paul, it's natural. Yes, that's Natural. true. It's natural. Okay, fine, good. You know Paul, పౌలు తెలుసా అండి మనకు? when he was in the island of Melita, what happened to him? కాబట్టి మాల్టా అనబడిన ద్వీపంలో ఆయన ఉన్నప్పుడు ఏం జరిగింది? There was a viper, it fastened his hand. ఒక పాము ఆయన చేతికి చుట్టుకుంది. அப்ப என்ன நடந்தது? மக்கள் எல்லாம் பார்க்கறாங்க இவன் எப்ப செத்து விடுவான் அப்படினு சொல்லி. జనాలందరూ కూడా చూస్తున్నారు, అయ్యో అది కాటేస్తది, ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తున్నారు. இப்ப அவர் என்ன பண்ணாரு? அப்ப ఆయన ఏం చేశాడు? he shook that and throw it into the పాముని చుట్టి మంటలో పడేశాడు. but nothing harm, no harm happened to ఏం him. జరగలేదు, ఏ హాని కూడా జరగలేదు. Why? ఎందుకు? What? So what's your faith now then? మళ్ళా మన విశ్వాసం ఏంటి? Now listen to me carefully. ఇప్పుడు వినండి. The Bible says faith comes by hearing, hearing Amen. comes from the word of the Lord. విశ్వాసం అనేది వినుట వలన వచ్చును, దేవుని యొక్క వాక్యం వినుట వలన వచ్చును. இப்ப பாம்பு கடிச்சா விஷம் ஏறுன்ற faith யாரு கொடுத்தது? ఇప్పుడు పాము కాటేస్తే పాయిజన్ అని ఎవరండి మనకు తెలియజేశారు? ఎవరు మనకు చెప్పారు? లోకం. கர்த்தர் சொன்னாரா? దేవుడు చెప్పిండా? లోకం చెప్పిందా? விஷமுள்ள யாதொன்றை குடித்தாலும் அது உன்னை சேதப்படுத்தாதுன்றது வேதம் சொல்லுது. మార్క్ 16వ అధ్యాయములో ఏ హానికరమైన కార్యాన్ని మీరు తాగినా అది మీకు హాని చేయదని వాక్యం సెలవిస్తుంది. ஆனா நம்ம என்ன நம்புறோம்? కానీ మనం దేని మీద నమ్మకం ఉంచాము? பாம்பு கடிச்சா செத்துருவோம்னு நம்புறோமா இல்லையா? పాము కాటేస్తే చనిపోతామని నమ్ముతున్నాము. அதனால தான் பாம்பு கடிக்குது. కాబట్టే పాము మనల్ని కరుస్తుంది. நல்லா கவனிங்க. గమనించండి. நம்ம நிறைய நேரத்துல தேவனுடைய காரியங்களை உலக உண்மையின்படி பார்த்துட்டு இருக்கிறோம். దేవుని యొక్క కార్యములు ఈ లోకంలో నేర్చుకున్న విధానాన్ని బట్టి మనం చూస్తున్నాం. అగ్నిలో నడకుம்போது వేగాదిరుపైన వేదం சொல்லுது. గమనించండి, లేఖనములో రాయబడింది మీరు అగ్ని మధ్యలో నడుచుకొని వెళ్ళినా అది మిమ్మల్ని కాల్చదని రాయబడింది. இன்னைக்கு అగ్నిயை పోటుறோம். ఈ రోజు మన మధ్యలో ఒక మంట వేసేద్దాం. ఎత్తన పేరు నడపీங்க? ఎంతమంది నడుస్తారు? పాస్టర్, can you please put some fire here and let's check and see. రైట్, వంట వేసి చూద్దామని అంటున్నారు. See, there is a reason I am talking all these things. నేను ఎందుకు ఇదాన్ని మాట్లాడుతున్నానంటే ఒక కారణం ఉంది. దానియేలయ అననీయ మిషావేల్ అసర్యావే సింగకబీల పోట దానియేల అననీయ మిషావేల్ అసర్యావ అగ్నిలో పోడపట్టప అగ్ని அவங்கள వేగ వక్కల it did not burn them. హనన్యా మిషాల్ అజరియా అగ్నిగుండంలో వాళ్ళని పడవేసినప్పుడు ఏ ఒక్క మంట కూడా వాళ్ళని కాల్చలేదని చూస్తున్నాం. இப்ப நம்ம ஜெபம்லாம் எப்படி இருக்கும் தெரியுமா? நல்லா கவனிங்க. మన ప్రార్థనంతో ఎలా ఉంటుంది తెలుసా అండి? இப்ப இங்க நெருப்புல எங்களை போறாங்கன்னு வச்சுக்கிறங்க. మనల్ని అగ్నిలో వేసేస్తున్నామని అనుకుందాము. எங்களுடைய விசுவாசம் உள்ள ஜெபம் எப்படி தெரியுமா இருக்கும்? రేచల్ సోలమన్ ఫోన్ பண்ண எங்களுடைய விசுவாசம் உள்ள ஜெபம் எப்படி இருக்கும்? మన విశ్వాసపు ప్రార్థన ఎలా ఉంటుందండి? கவனிங்க, என்ன கவனிக்கணும்? గమనించండి. நம்ம విశ్వాసం என்னன்னா நெருப்புல போடாம கர்த்தர் பாதுகாத்துருவார். మన విశ్వాసం ఏంటంటే అగ్నిలో పడవేయకుండానే దేవుడు మనల్ని కాపాడేస్తాడు. పాము కడికామ కర్తర్ పాదుగాపారు. పాము కాటకుండా కరవకుండా మనల్ని కాపాడతాడు. ఇలాంటి సింగ కెబికి కిట్ట పోగుம்போது కర్తర్ పాదుగాతురువారు. సింహపు బోనుకి దగ్గర వెళ్ళక ముందే దేవుడు మనల్ని కాపాడతాడు. కర్తరుడి సిస్టమ్ என்ன தெரியுமா? కానీ దేవుని యొక్క సిస్టమ్ ఏంటి? నెరుపుల పోట్రువారు. అగ్నిలో మనల్ని పడేస్తాడు. నెరుపు ఉన్న ఎరికాదు. కానీ అగ్ని మనల్ని కాల్చదు. హల్లెలూయా. సింగ కబిల పోట్రువారు. సింహపు బోనులో పడవేస్తారు. ఆనా ఒన్న సింగం కడికాదు. కానీ సింహము నిన్ను కరవదు. ఒన్న నెరుపుల పోడువారు. నిన్ను అగ్నిలో పడవేస్తారు. పాము నిశ్చయమా ఉన్న కొత్తు. నిశ్చయముగా సర్పము కూడా నిన్ను కాటేస్తది. కరోనాల ఎత్తన పేరు ఇంజెక్షన్ పోట్టుకునియే. కరోనాలో ఎంత మంది వ్యాక్సినేషన్ వేసుకున్నారు? ప్రైజ్ గాడ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. But unfortunately I had to, brother. కానీ నేను వేయాల్సిందే. Now listen carefully. వినండి. On the first wave, corona first wave. కరోనా ఫస్ట్ వేవ్ మొదటి అలా వచ్చినప్పుడు can a Christian get affected by coronavirus? కరోనా వైరస్ ద్వారా క్రైస్తవులకి హాని కలుగుతదా? యారెల్లా ఆమన్ చూడండి. ఎవరు ఎస్ అంటున్నారు? క్రిస్టియన్స్ కూడా వచ్చింది. Praise God. That's why you are saying yes.
No, wait. There's a reason. Others. క్రైస్తవులకు కరోనా వర ముడియమా ముడియాదా? క్రైస్తవులకి కరోనా వస్తదా లేదా? వస్తది. ఎస్. పర్వాలేదు, உங்க சபை நல்லா இருக்கு பாஸ்டர். I am glad. మంచి సంఘము పాస్టర్ గారు మీది. நிறைய பேர் என்ன தெரியுமா சொல்லுவாங்க? చాలా మంది ఏమంటారు? கர்த்தருடைய ஜனங்களுக்கு கொரோனா வர முடியாது. దేవుని యొక్క ప్రజలకి కరోనా రాదని. మొద అలైల మొద అల எனக்கு தான் வந்துச்சு. దేవుని స్తోత్రం. మొదటి అలలో నాకు కూడా వచ్చిందండి కరోనా. ఇందా డెల్టావో సంథింగ్ కరోనా, సమ్ డెల్టా కరోనా, I got affected. డెల్టా కరోనా అన్నారండి, నాకు కూడా వచ్చింది. You know what happened in my house? నా ఇంట్లో ఏమైంది? First my father got affected, nobody knows. ఫస్ట్ మా తండ్రికి వచ్చిందని ఎవరు తెలియదు కరోనా అని. Scared to tell out. வெளிய சொல்ல భయం. అచ్చా, బయట చెప్పడానికి కూడా భయము. Then my mother. తర్వాత మా తల్లికి వచ్చింది. After that my sister. తర్వాత మా సహోదరికి వచ్చింది. Finally the greatest Dylan Johnson. తర్వాత దిలాన్ జాన్సన్ కూడా వచ్చేసింది. Hallelujah. Hallelujah. So you know how I got that? ఎట్లా నాకు వచ్చింది? I got to know about that. ఎట్లా నాకు నేను తెలుసుకున్నానంటే, సో I had a stinky cap. దేవుని సోదరు, నాకు చాలా కంపు కొట్టే ఒక క్యాప్ ఉండే. அந்த ஏனா பைக்ல போறதுனால ரொம்ப அது ஒரு மாதிரி மணக்கும். కాబట్టి బైక్ లో వెళ్తున్నప్పుడు అంతా క్యాప్ వేసుకుంటానండి, భయంకరమైన దుర్వాసన వస్తుంది అంట. அப்ப நான் அம்மாட்ட கேப் எடுத்து பார்க்கறேன், எந்த ஸ்மெல்லுமே I couldn't feel any smell at all. ఆ రోజు ఆ క్యాప్ వేసుకుంటే నాకు ఏ దుర్వాసన కూడా రావట్లేదు. அப்ப అమ్మాட்ட கேட்டேன், అమ్మ క్యాప్ కழுవిட்டீங்களா? అయితే ఆ తల్లి దగ్గర అడిగాను, మమ్మీ ఏంది క్యాప్, నా క్యాప్ ఉతికావా నువ్వు? మా మదర్ సెడ్, I don't know పుతా, you just check and see will you? అయితే నేనేం చేయలేదురా, మళ్ళీ చూడరా అని. Then I also tried. మళ్ళా ముక్కు దగ్గర కూడా వేసుకొని చూసాను. ఓ మై క్యాప్ అండ్ I went. అయితే ఏ దుర్వాసన రాలేదు, క్యాప్ వేసుకొని నేను కూడా వెళ్ళిపోయినా. On the way, నేను దారిలో వెళ్తున్నప్పుడు I got a doubt, small doubt. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. So I used to spray perfumes. అయితే పర్ఫ్యూమ్ నేను వేసుకుంటానండి. I just check like this. ఇట్లా నేను వాసన చూసాను. Praise the Lord. Praise the Lord. No smell at all. వాసననే రాలే. Suddenly came back to my home. వెంటనే బైక్ తిప్పుకొని ఇంటికి వచ్చేసా. Went and took a Lux soap. ఒక లక్స్ సబ్బు తీసుకున్నా. Tried the sniff test. అది కూడా వాసన చూసా. Nothing at all, brother. ఏ వాసన Now రాలేదు. I am also the same problem. I don't want to tell this out. ఇప్పుడు నాకు భయం, బయట ఎట్లా చెప్పాలరా బాబు అని. Slowly I spoke to my sister and said, మెల్లిగా నా సహోదరి దగ్గర వెళ్ళి చెప్పాను, sister, I am having a problem like this, I don't know what to do. సిస్టర్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలో తెలీదు. She's like, Ade, don't tell anyone, I am also having my. ఆమె చెప్పింది, ఎవరు చెప్పదురా బాబు, నాకు కూడా సమస్య ఉంది. You also have the same problem. ఒరే, నీకు కూడా సమస్య ఉందా? Then we both and then told my mother. అయితే మేము ఇద్దరం వెళ్ళి మా తల్లి దగ్గర చెప్పాము. Actually my father and mother, they discussed together but they didn't share. మా తల్లిదండ్రులు ఈ మాట మాట్లాడుకున్నారు కానీ మా దగ్గర వచ్చి చెప్పలేదు. Then I told my mother also. మా మమ్మీ దగ్గర వెళ్ళి చెప్పాను. She is like, I am also even your father also. మమ్మీ అనేది, అరే నాకు కూడా అదే సమస్య ఉందిరా. We're scared of saying that out. బయట చెప్పాలంటే భయము. ஆனா நம்புங்க, కానీ నమ్మినా నమ్మకపోయినా ஒரு சேதமும் வரல, ఏ ఒక హాని కలగలేదు. ఏం தெரியுமா? హల్లెలూయా. ఎందుకు తెలుసా? கொரோனா வராம பாதுகாக்கிறவர் அல்ல என் தேவன். కరోనా రాకుండా కాపాడే దేవుడు మాత్రము కాదు, கொரோனாவே வந்தாலும் జీవన தொட முடியாது. కరోనా వచ్చినా మీ ప్రాణాన్ని ఏ హాని కలగదు. ஏனா உலகத்தில் இருக்கிறவனிலும், ఎందుకంటే లోకములో ఉన్నవాని కంటే உங்களில் இருக்கிறவர் பெரியவர். నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఎంతమంది నమ్ముచున్నారు? அதனாலதான் எங்களுக்கு அவ்வளவு பிரச்சனை வருது. కాబట్టి అండి మాకే అంత సమస్య. உலகத்தில் பிரச்சனை வந்தா செத்துருவான். లోకములో సమస్య వస్తే వాడు చచ్చిపోతాడు. எங்களுக்கு பிரச்சனை வந்தா அதுக்கு மேல நடந்துட்டு இருப்போம். మాకు సమస్య వస్తే దాని మీద నడుచుకొని వెళ్తాం. உங்களுக்கு தெரியுமா தேவன் எங்களை எதுக்கு அழைச்சாரு அப்படின்னு? మీకు తెలుసా అండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని? இந்த நான் முத சொன்ன சீஷர்கள் படகுல போகும்போது முதல்ல கடல் கொந்தளிக்குது. ఆ శిష్యులు ఈ పడవల దోణిలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ వచ్చి దేవుని సముద్రంలో ఒక తుఫాను రేగింది. ఉடனே యేసుక్రీస్తు ఎలిమి he ceased. వెంటనే యేసుక్రీస్తు దాన్ని చూసి గద్దించాడు. But you know what happened the second time? కానీ రెండోసారి ఏమైంది తెలుసా? సెకండ్ టైం, రెండోసారి ஒரு முறை தேவன் சொல்றாரு படகுல ஏறி அக்கறைக்கு போங்கள் அப்படின்னு. ఇప్పుడు యేసు శిష్యులు అంటున్నారు, అరే మీరు దోణికి వెళ్ళండి రా అని. ఆనా இந்த முறை Jesus didn't go with them. యేసుక్రీస్తు వాళ్ళతో వెళ్ళలేదు. He went onto the mountain to pray. ఆయన కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడండి. But they were going. కానీ వాళ్ళు మాత్రం వెళ్తుండే. During the fourth watch, దేవుని స్తోత్రం, మధ్యలో దేవుని స్తోత్రం 4వ జామున again they were
tossed with the tempestuous situation and the waves. మరొకసారి భయంకరమైన ఒక అలలు కొట్టింది వాళ్ళకి They వ్యతిరేకంగా. were trying to row the boat, not even and 1 inch it's moving. కాబట్టి ఎట్లయినా ఓడని ముందు నడిపించాలని ప్రయాసపడగా ఒక్క ఇంచు మాత్రం ముందు వెళ్ళలేదు. Then they saw a figure was walking on the water. తర్వాత నీటి మీద ఒక ఆకారం నడుచుకొని వెళ్ళేది చూశారు. அது மெதுவா நடந்து வரத பாக்குறாங்க. అది మెల్లిమెల్లిగా నడుచుకొని వెళ్ళేది చూశారు. அதுல பியூட்டி என்ன தெரியுமா? దాంట్లో ఒక మంచితనం ఏంటంటే வேதத்துல தெளிவா சொல்லப்பட்டிருக்கு. లేఖనములో రాయబడి ఉంది, அவர்கள் தண்டு வலிக்கிறதில் வருத்தப்படுகிறதை యేసు కండు என்று சொல்லப்படுகிறது. యేసుక్రీస్తు వాళ్ళు ప్రయాసపడేది చూశారని రాయబడి ఉంది. அவர் படகுலயே இல்ல, ఆయన ఓడలో లేడు. ஒரு சில நேரத்துல கர்த்தரோட இருக்கிற மாதிரியே ஃபீல் ஆகாது. కొన్ని సమయంలో యేసయ్య నీతో ఉన్నట్టే మీకు అనిపించదు. ஆனா நீ போகிற வழியை கர்த்தர் அறிந்திருப்பார். కానీ మీరు వెళ్తున్న మార్గాన్ని దేవుడు చూస్తున్నాడు. యోబు சொல்றாரு, యోబు ఈ రీతిగా అంటున్నాడు, వలదుపురమై పోనారో அவர் இல்ல, నేను కుడి హస్తమున నేను వెళ్ళిన ఆయన లేడు, இடதுபுறమై పోనాలో அவர் இல்ல, ఎడమ వైపు నేను వెళ్ళిన ఆయన లేడు, முன்பு போனாலும் இல்ல பின்பு போனாலும் இல்ல, ముందు వెళ్ళినా లేడు వెనుక వెళ్ళినా లేడు, போகும் வழியை మాత్రం அவர் அறிந்திருக்கிறார். కానీ నేను వెళ్తున్న త్రోవంతా కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ஒரு ஆமென் சொல்லுங்களேன். ఆమేన్. ஒரு ஆமென் சொல்லுங்களேன். ఆమేన్. இன்னைக்கு நீ போகிற வழியை கர்த்தர் அறிந்திருக்கிறார். ఈ రోజు నువ్వు వెళ్ళే త్రోవంతా కూడా దేవుడు చూస్తున్నాడు, ఎరిగి ఉన్నాడు. ஒருவேளை படகுல இயேசு தூங்கிட்டு இருக்கலாம், இல்ல படகுலயே இல்லாதது போல ஃபீல் பண்ணலாம். యేసయ్య మీ ఓడలో ఉండి నిద్రపోవచ్చు, లేకపోతే ఓడలోనే లేకుండా పోవచ్చు. ஆனா கர்த்தர் కానీ ప్రభు உன் சூழ்நிலைகளை నీ அறிந்திருக்கிறார். పరిస్థితిని ఎరిగి நல்லா ఉన్నాడు. கவனிங்க. గమనించండి, இந்த இரண்டாவது முறை ఈ రెండోసారి இயேசு தண்ணி மேல நடந்து வராரு. యేసయ్య నీటి మీద నడుచుకొని వచ్చాడు. இவங்க பேய்னு நினைச்சு பயந்துட்டாங்க, ఆవేశం. అయ్యో ఈ దయ్యం అనుకొని వీళ్ళు భయపడ్డారు. உடனே இயேசு சொல்றாரு, ఆవేశం இல்லடா நான் தான். అయ్యా నువ్వు ఆవేశం పడకరా నేనే అని అన్నాడు. உடனே பேதுரு என்ன சொல்றாரு? వెంటనే పేతురు ఏమన్నాడు? நீரே ஆனால், ఒకవేళ మీరైతే, இது நீரே ஆனால், ఇది మీరే అయితే நானும் கடல்ல நடந்து bid me to come to you. నేను కూడా నీటి మీద నడుచుకొని రావడానికి ఆజ్ఞాపించుము. If it is Jesus, then bid me Amen. so that I will walk on the water. ఇది యేసు అయితే నన్ను కూడా ఆజ్ఞాపించు, నేను కూడా నీటి మీద నడుచుకొని వస్తాను. Now listen carefully. గమనించండి అండి, Now listen జాగ్రత్త. carefully. గమనించండి జాగ్రత్త. Jesus said, come. యేసయ్య అన్నాడు రండి. He granted that permission. ఆయనకి దేవుని స్తోత్రం ఆ పర్మిషన్ దొరికింది. And suddenly he stepped onto the water. హఠాత్తుగా ఆయన నీటి మీద వెళ్ళానండి. And he began to walk like 1, 2, 3 steps. కాబట్టి 2-3 అడుగులు ఆయన పెట్టాడు. Isn't it? Yes or no? అంతేనా? మీకు తెలుసా? நடந்தானா? నడిచాడా? அதுக்கு பிறகு என்ன நடந்தது? తర్వాత ఏమైంది? మునిగిపోయాడు. He looked at the storm and then ఆయన started drowning in. Now tell me. చూశాడు, మునగడం మొదలు పెట్టాడు. Now tell me. ఇప్పుడు చెప్పండి, who gave the strength to the situation to pull him down? అయితే ఎట్లా దేవుని స్తోత్ర పరిస్థితికి అంత శక్తి వచ్చిందండి ఈయన మునిగేటట్టు? அது வரைக்கும் மேல நடந்து போறான்ல, అప్పటి వరకు పరిస్థితి మీదనే నడుచుకొని వెళ్ళాడు కదా. திடீர்னு ஏன் தண்ணிக்குள்ள போனா? హఠాత్తుగా ఎందుకు మునిగాడు? Tell me then, who gave the strength to the situation? ఆ పరిస్థితికి శక్తి వచ్చింది కదా ఈయనని ముంచేటట్టుగా. ఎలా వచ్చింది? Peter himself. పేతురువే పరిస్థితికి அதுக்கு శక్తి ఇచ్చాడు. முதல்ல அவன் சூழ்நிலை மேல நடக்கிறான். Now listen. ఇప్పుడు వినండి, ఆయన పరిస్థితి నీటి మీద నడుచుకొని వెళ్తున్నాడు. திடீர்னு கொந்தளிக்கிற கடலை பார்த்தோன்னு நடுங்க ஆரம்பிக்கிறான். హఠాత్తుగా తుఫాన్ని చూసిన వెంటనే వణుకొచ్చేసింది, பயம் வருகிறது. భయం వచ్చింది. பயம் வந்த உடனே அந்த கடலுக்குள்ள அவன் மூழ்க ஆரம்பித்து விட்டான். భయం వచ్చిన వెంటనే ఆయన ఆ రీతిగానే మునగడం మొదలు పెట్టాడు. எனக்கு சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి, அதுக்கு முதல்ல நடந்தவன் இப்ப அதே எதுக்கு மேல நடந்தானோ அதே சிச்சுவேஷனுக்கு உள்ள இப்ப போயிட்டான். ఇప్పుడు దేని మీద అయితే నడుచుకొని వెళ్ళాడో దాంట్లోనే మునగడం మొదలు పెట్టాడు. ஏன் அவன் பயந்தான்? ఎందుకు భయపడ్డాడు? ஏன் பயந்தான்? ఎందుకు తుఫాన్ని చూసి భయపడ్డాడు? Why he got scared? ఎందుకు భయపడ్డాడు? Tell me why. చెప్పండి. Think and tell me. I'm running out of time. Tell me. Yes? ఎవరో జవాబు Somebody చెప్పారు told కదా? something. చెప్పండి. Tell me. See, they are answering. You got to answer something. See, will you? Tell something. చెప్పండి. ఆడోళ్ళు బాగా చెప్తున్నారు, మీరు చెప్పండి.
என்ன சொல்றாங்க? కత్తెర మేల విశ్వాసం, దేవుని మీద విశ్వాసము లేదు. Why? ఎందుకు విశ్వాసం లేదు? Situations okay. என்ன நடந்தது situationல? ఏం జరిగింది ఈ పరిస్థితిలో? Some people would say he was looking at Jesus, suddenly he looked at the situation and because of that he went in. మనం అంటాము యేసుని చూస్తుండే, కానీ without looking at the situation, how can you walk? Just tell me. Then you have to close your eyes and walk. ఇప్పుడు సిట్యుయేషన్ పరిస్థితి చూడకుండా ఎట్లా నడవచ్చు? చూసే నడవాలి కదా, లేకపోతే కింద పడిపోతాం. Obviously, right? అది మామూలే. Tell me why. ఇప్పుడు చెప్పండి ఎందుకు? Why he got fear? He got that fear. Why Why? వచ్చింది? That's the answer I want. Brother? Doubt. It's fear of water. Death fear anta. Why he got a doubt? Very good. Why he got a doubt? ఎందుకు అనుమానం You should understand very clearly. That's what I'm asking. మీరు Why he got a మంచిగా doubt? అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా. Correct. Why he got a doubt? ఎందుకు అనుమానం వచ్చింది? Problem was small. No one can walk on the water. Only Jesus. Why no one can walk on the water? No, that's correct. Why? Who told you? ఎవరు చెప్పారు నీటి మీద ఎవరు నడవలేరు? కరెక్టే మీరు చెప్పింది, కానీ ఎవరు చెప్పారు? How did you get to know మీకు ఎలా తెలుసు you can't walk on the water? వాటర్ మీద నడవలేరని ఎలా తెలుసు? We are humans. We are humans, okay? Yes, I'm also a human being. Yeah. నేను కూడా ఒక మనిషి. So what? అయితే Brother, that's your answer. 75% correct. మీరు కరెక్టే చెప్పారు. I need. నీళ్ళ మీద మనం నడవలేమని ఎలా తెలుసుకున్నాం? Now tell. లోకం మనకు నేర్పించింది. But God wants 100 out of 100, brother. What? Tell me again. Where did you get that common sense? Correct. కామన్ సెన్స్ కదా, మనిషి నీటి మీద నడవలేడు. ఎక్కడి నుంచి వచ్చింది కామన్ సెన్స్? From your experience and from the world, because the world always teaching us that whatever you put in the water, it will go in. మీ అనుభవము, మీ లోకపు జ్ఞానము నేర్పిస్తుంది నీళ్ళ మీద మనము నడవలేము, మునిగిపోతామని. Faith comes by hearing. Hearing comes from the word of the Lord. విశ్వాసము వినుట వలన, వాక్యం వినుట వలనే మనకు వచ్చును. Now listen. ఇప్పుడు గమనించండి. தண்ணில போட்டா எல்லாம் உள்ள போயிரும் உலகம் சொன்னதை நம்பணும்னு கர்த்தருடைய வார்த்தையை நம்ப முடியல. చూడండి, నీటి మీద నడుస్తే మునుగుతామనబడిన మాటని ఎప్పుడైతే నమ్మడం మొదలు పెట్టామో వాక్యం మీద నమ్మకం పోయింది. పేతురుకి இருந்த பிரச்சனை என்னன்னா, ఇప్పుడు పేతురులో సమస్య ఏంటి? ఉలగ జ్ఞానం ఇది ఇప్పుడు நடந்துரும் அவன் ஸ்ட்ராங்கா நம்பினதுனால, లోక రీతిగా ఇది ఇట్లానే జరుగుతుందని ఎప్పుడైతే ఆయనకి నమ్మకం వచ్చిందో, ఉలగத்திலிருந்து కత్తుకొండ எல்லா காரியங்களும், లోకం నుండి నేర్చుకున్న ప్రతి కార్యము அவனுடைய விசுவாசத்துக்கு தடையாய் நிற்கிறது. ఆయన విశ్వాసానికి అదే ఆటంకము. எத்தனை பேருக்கு புரியுது இது? ఎంతమందికి అర్థమవుతుంది? நல்லா கவனிங்க, గమనించండి. தண்ணி மேல தான் நடக்கறான். చూడండి, నీటి మీదనే నడుచుకొని వెళ్తున్నాడు. என்னைக்கு ఉలగத்துல சொல்லி கொடுத்த உண்மையின்படி அந்த సిట్యుయేషన్ பார்க்க ఆరంభించానో, ఎప్పుడైతే ప్రపంచంలో నేర్పించిన కొన్ని మాటలు ఆయన ధ్యానానికి వచ్చిందో, అన్నకి తన్నిగుள்ள పోయిటా. అప్పుడు మునుగడం మొదలు పెట్టాడు. పురిదా? అర్థమైందండి మీకు? పురిదా? అర్థమైందా? సౌలుకి పాము కడికిదు. సౌలుకి కూడా పాము కాటేస్తుంది. நமக்கு కడిచిందా என்ன இருக்கும்? ఒకవేళ మనల్ని కాటేస్తే ఏం చెప్పేవారు? అయ్యో జీసస్ ప్లీజ్ హీల్ మీ లార్డ్, హీల్ మీ లార్డ్. ప్రభువా స్వస్థపరచువయ్యా అని కేకలేసేవాళ్ళం. బట్ వాట్ డిడ్ హి సే? ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? తూకి పోட்டு பேசாம இருக்கறான். ఆ పాముని పడేసి ఉట్టిగానే ఉన్నాడు. ఆనా ఒన్నుమే నడకల. ఏమీ జరగలేదు. ఏం தெரியுமா? ఎందుకు తెలుసా? அவன் உலகத்துல சொன்னத நம்பல, లోకంలో నేర్పించింది నమ్మలేదు. ఆనా
கர்த்தர் சொன்னதை மட்டும் நம்புறான். దేవుడు చెప్పింది మాత్రమే నమ్మాడు ఆయన. விசுவாசம் என்றால் என்ன தெரியுமா? విశ్వాసం అంటే ఏంటని తెలుసా அவர் మీకు? சொன்னதை மட்டும் நம்புறதுக்கு பேர் தான் விசுவாசம். ఆయన చెప్పింది మాత్రమే నమ్మకం ఉంచడమే విశ్వాసము. கர்த்தர் எப்பெல்லாம் கிரியை செய்வார் தெரியுமா? దేవుడు ఎప్పుడు కార్యము చేస్తాడండి? ஆபிரகாமுடைய ஆபிரகாமுக்கு பேர் என்ன? అబ్రహాముకి ఒక పేరు ఏంటండి? ஆபிரகாமுக்கு இன்னொரு పేరు இருக்கு. అబ్రహాము ఏంది? విశ్వాసపు తండ్రి. రైట్. వాట్? విశ్వాసపు తండ్రి. విశ్వాసத்தின் தகப்பன். కరెక్ట్? సరేనా? సో ఆబ్రహామునుடைய సంతతినా యారు? వాళ్ళ అబ్రహాము ఒక సంతానం అంటే ఎవరు? మనమే. విశ్వాసத்தின் సంతతి. ఆమేన్. ఆమేన్. మనమందరము కూడా విశ్వాసము ఒక సంతానము. இப்ப கவனிங்க. ஆபிரகாமுக்கு தேவன் ஒரு வாக்குத்தத்தம் கொடுத்தாரு. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. உன் சந்ததி வானத்து நட்சத்திரங்களை போலவும், నీ సంతానం ఆకాశంలో నక్షత్రము వలె, கடற்கரை மணலை போலவும், ఆ సముద్రములో ఉన్న ఇసుక వలె పెరుగ பண்ணுவேன்னு சொன்னாరా? ఆ విశాలపరచదని దేవుడు நல்லா கவனிக்கணும். ఇప్పుడు గమనించాలా? You got to listen to me very carefully. మీరు వినాల జాగ్రత్తగా. இப்ப ஈசாக்கு பிறந்துட்டாரு. ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు. இப்ப ஆபிரகாமுக்கு கொடுத்த வாக்குத்தத்தம் இப்ப யார் மூலமா நிறைவேற போகுது? ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఎవరి మూలంగా నెరవేర్చబడాలా? ஈசாக்கு. ரைట్. இப்ப அப்படினா ஈசாக்குல இருந்து பெரிய ஒரு சந்ததி வரணும். ஆமாவா இல்லையா? ఇస్సాకు ద్వారానే పెద్ద జనాంగము ఏర్పరచబడాలా. అంతేనా? ஆமாதானே? அக்ரி? அப்ப ஈசாக்குக்கு தேவன் கொடுக்கிற மனைவி எல்லா கேப்பபிலிட்டியோட இருக்க வேண்டிய மனைவியா இல்ல ஒண்ணுமே இல்லாம வர வேண்டிய மனைவியா? ఇస్సాకు ఇచ్చిన భార్య అన్ని దేవుని స్తోత్రము అన్ని ఆమెలో ఉన్న సరియైన భార్యగా ఉండాలా లేకపోతే కొదువతోని రావాలా? అన్ని సరిగానే ఉండాలా. எல்லாம் పర్ఫెక్టా இருக்கணும்ல? అన్ని పర్ఫెక్ట్ గానే ఉండాలా. రిబ్కా கர்த்தருடைய வார்த்தையின்படி தான் ஈசாக்குக்கு வரா. దేవుని యొక్క మాట అనుసారంగానే పెళ్లి అయింది. అనావ మలడి. కానీ ఆమె దేవుని స్తోత్రము మలడి బారన్ బారన్ గొడ్రాలు. పురీదా? అర్థమైందా అండి? எப்படி கொடுத்திருக்கணும் கர்த்தர்? ఎలా దేవుడు ఇవ్వాల్సింది? நல்ல மனைவியతని கொடுத்திருக்கணும். మంచి భార్యని ఇవ్వాలి కదా. ఉన్మైన క్రిస్టియన్ దానే అవే. మంచి క్రైస్తవుడే కదా ఇస్సాకు. அவனுக்கு அப்படி நடக்க முடியுமா ఫ్యామిలీ లైఫ్ లో? మళ్ళా అలాంటి వారి కుటుంబంలో ఇలా జరుగుతదా? సమస్యలు రావచ్చు. எனக்கு இப்படி நடக்குது. నేను దేవుని యొక్క జనుని నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? எனக்கு இப்படி நடந்துச்சு. మంచిగానే ప్రార్థన చేస్తా, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? நல்லா கவனிங்க. గమనించండి. వాగ్దానం இருந்துச்சுனா, వాగ్దానం ఉంటే, you receive a promise, there won't be any possibilities. వాగ్దానము పొందుకుంటే దానికి తగిన అర్హత మీరు చూడరు. உங்களுக்கு புரியல. మీకు అర్థం కాలేదు. I'll tell you, I'll explain this. నేను దాన్ని వివరిస్తాను. Sometimes back, కొన్ని సమయము క్రితము, while I was washing my car, నేను నా కార్ని తుడుస్తున్నప్పుడు, there is a saying in the world, something is better than nothing. కాబట్టి లోకానుసారంగా ఒక మాట ఉంది కదా, ఏమీ లేకుండా ఉండడానికి ఏదో ఒక ఉండడం మంచిదే. Since we are the servants of the Lord, always clean suit, empty pocket. What to do? కాబట్టి మేమందరము దైవజనులు కాబట్టి ఎప్పుడు మా పాకెట్లు ఎంటీగానే ఉంటది. ఎప్పుడు మా పాకెట్ ఎంటీగానే ఉంటది. అంతేనా పాస్టర్ గారు? That's true. అది నిజమే. Servants of God will be like clean suit like me, but empty pocket. సేవకులందరూ కూడా బయట చూడ మంచి సూట్లు వేసుకుంటారు కానీ that I am expecting offering from you. పాకెట్లు ఎంటీగానే ఉంటది కానీ దాని అర్థం కాదు మీ దగ్గర నుంచి కానుకొని నేను ఎదురు చూస్తున్నాను. We won't be blessed by money but by God's word. మీ డబ్బుల వల్ల మేము దీంపబడాము, దేవుని యొక్క వాక్యం ద్వారా మేము We have the word, so we don't need money. మాకు వాక్యం ఉందండి కాబట్టి డబ్బులు అక్కర్లేదు. The word will bless us. వాక్యమే మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. Now listen. ఇప్పుడు వినండి. So the Bible, I didn't have a penny, so while I was washing, I got this thought, something is better than nothing. No, I don't even have something now. కారు తుడుస్తున్నప్పుడు నా జేబు ఖాళీగా ఉండే అంటే ఈ తలంపు వచ్చింది, ఏదో ఒకటి ఉంటే మంచిది కదరా, ఏం లేకపోవడం వల్ల పోవడం కంటే అని నాకు తలంపు వచ్చింది. just thinking about this and praising God. అయితే ఈ మాట నాకు వచ్చిందండి, దేవుని స్తుతిస్తున్నాయి. Suddenly the Spirit of God said, nothing is better than something. వెంటనే దేవుని యొక్క ఆత్మ నాకు చెప్పాడండి, నథింగ్ ఇస్ బెటర్ దెన్ సంథింగ్ అని. Do you understand? అర్థమైందా అండి? Are you getting this? అర్థమైందా? Nothing is better than something. I asked, why Lord? How comes? అట్లా దేవుడు చెప్తే ఎట్లా ప్రభువా నథింగ్ ఇస్ బెటర్ దెన్ సంథింగ్ అని అడిగితే, then Jesus said, యేసయ్య అన్నాడు, I created everything out of nothing. అన్నీ కూడా శూన్యం నుండే నేను సృష్టించా. Hallelujah. Hallelujah. If you want to be blessed by the word, then everything should go
away from you. Every ఆమేన్. వాక్యానుసారంగా మీరు దీవింపబడాలంటే మీరు కూడా శూన్యంగా when మార్చబడాలి. all the natural possibility dies, then the supernatural possibility kickstarts. న్యాచురల్ గా ప్రకృతి సంబంధమైన కార్యాలన్నీ కూడా చెయ్యి విడిచిపెడితేనే సూపర్ న్యాచురల్ గా అద్భుతము జరగాల. Brother Kabala Shadamanatara. Just say amen. ఆమేన్. Glory be to God. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ஓ கர்த்தர் எப்பயுமே இல்லாததுல இருந்து தான் இருக்கிறதை அழைக்கிறது. లేని దాని నుండే దేవుడు సకల కార్యములు రప్పించేవాడు. వాగ్దానతోడ ఈసాకు వర్రా. వాగ్దానముతోనే ఇస్సాకు వచ్చాడండి. వాగ్దానం నెరవేరనున్నా మనైవికి నల్ల కర్పం ఇరుకను. వాగ్దానము నెరవేర్చబడాలంటే రిబ్కా ఆశీర్వదింపబడాలా. నా దేవుని కొడుత మనైవికి మలట్టు కర్పం. కానీ చూడండి, దేవుడు ఇచ్చిన భార్యనే, కానీ ఆమె దేవుని స్తోత్రము, ఆమె గర్భం అలా ఉండే దేవుని స్తోత్రము. 20 வருஷம் ஈசாக்கு தன் மனைவியின் பலவீனத்துக்காக ஜெபம் பண்றான். 20 సంవత్సరాలు ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థించాడు. கர்த்தர் ஈசாக்கின் ஜெபத்தை கேட்டு ரெபெக்காளின் கற்பத்தை தேவன் திறக்கிறார். ఇస్సాకు ఒక ప్రార్థన విని దేవుడు రిబ్కా ఒక గర్భాన్ని తెరుస్తున్నాడు. சிலவேளை உன் மனைவி நீ என்ன சொன்னாலும் புரியாது அதுக்கு. కొన్ని సమయంలో నువ్వు ఎంత చెప్పినా నీ భార్య అర్థం కాకపోయినా, சில நேரம் உங்க கணவனுக்கு நீங்க என்ன சொன்னாலும் அது புரியாது, அது அப்படியே தான் இருக்கும். కొన్ని సమయంలో మీరు ఎంత చెప్పినా మీ భర్తలు ఎంత మార్పు రాదు, అట్లనే ఉంటాడు. மனைவி பலவீனத்துக்கு கணவன் ஜெபம் பண்ணணும், கணவன் பலவீனத்துக்கு மனைவி ஜெபம் பண்ணணும். భార్యలో ఏదైనా బలహీనత ఉంటే భర్తనే ప్రార్థన చేయాలా, భర్తలో ఏదైనా బలహీనత ఉంటే భార్యనే நல்ல கவனிங்க, ஈசாக்கு ஜெபம் பண்றான். గమనించండి, ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు. கர்த்தர் మలట్టు కర్పத்தை திறந்து ஒண்ணுக்கு பதிலா డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. దేవుడు రిబ్కా ఆ గొడ్రాలు తనాన్ని తీసివేసి ఒక్క ఆశీర్వాదం కాదు 200 ఆశీర్వాదాన్ని గర్భంలో పెట్టాడు దేవుడు. getting this brother? ఎట్లాంటి ఇది మనకు దొరుకుతుంది? యాకోబు వాగ్దానத்தை எடுத்துக்கிட்டு లాబాంట పోகும்போது కుచ్చి மட்டும் தான் கையில இருக்கு. he had కాబట్టి only one stick. ఇది యాకోబు కూడా తన జీవితంలో వాగ్దానము పొందుకొని లాబాన్ దగ్గర వెళ్తే ఒక కర్రతోని వెళ్తున్నాడండి. திரும்ப రిటర్న్ வரும்போது 2 పరివారங்களయ్యా. మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు 2 పరివారాలతోని రిటర్న్ వచ్చారండి. ఆమేన్. ఆమేన్. కర్తర్ இன்னைக்கு நீ இல்லன்னு நினைக்கிறியா, அதுல இருந்து தான் ஆரம்பிப்பாரு. ఏదైతే లేదు అని అంటున్నావో దాని నుండే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. முடிந்ததுன்னு நினைக்கிறியா, அங்கதான் என் தேவன் அழகா இருப்பார். అయ్యో అన్ని అయిపోయిందని అంటున్నావే, దేవుడు అక్కడి నుండే ఆరంభిస్తాడు. అది సౌందర్యంగా దేవుడు మారుస్తాడు. ఎత్తన పేరు విశ్వాసీకరయ్యా. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? ఓ చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తారా? దేవుని స్తోత్రము. Now listen carefully. జాగ్రత్తగా వినండి. When Abraham received the promises, he was 75 years old. అబ్రహాము వాగ్దానము పొందుకున్నప్పుడు 75 సంవత్సరాలు. God gave him a promise. దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. But Sarai was barren. సారాయి దేవుని స్తోత్రం గొడ్రాలుగా ఉండే. So 83 వయసులో సారాయి சொல்றாங்க, எனக்கு நீ పుల్ల పిరకదు ఆహారం எடுத்துకొள். 73 సంవత్సరాలు ఉన్న సారాయి అంటుంది, ఇంకా నేను గర్భవతి అవ్వను, హాగర్ని ఉంచుకో. అప్ప ఆబ్రహాముకు బలం ఇருக்கு పుల్ల పెట్టుక. అప్పుడు అబ్రహాముకి బలం ఉందండి పిల్లలు కనడానికి. ఆగవే ఇస్మాయేల్ వాగ్దానమా వరల. కాబట్టి ఇష్మాయిలు వాగ్దానముగా రాలేదు. ఇప్పుడు 99 వయసు ఆయితే ఆఫ్టర్ 24 లాంగ్ yes. ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత 24 long years of waiting. 24 సంవత్సరాలు వేచున్న తర్వాత, languishing in obscurity for 24 long years brother. చూడండి, లేని తనములో 24 సంవత్సరాలైనా పొడిగించినప్పుడు, now ఇప్పుడు he lost all his power and strength to bear a son. ఇప్పుడు ఆయన దేవుని స్తోత్రం పిల్లలు కనడానికి ఆయన శరీరంలో ఉన్న బలమంతా కూడా పోగొట్టుకున్నాడు. 24 வருஷம் எதுக்கு நான் ఉండే పాసిబిలిటీ எல்லாம் ఇలామ పోறதுக்கு. 24 సంవత్సరాలు దేవుడు ఎందుకు పొడిగించాడంటే ఆయన శరీరంలో శక్తి ఉందన్నాడే, అది పోవడానికే దేవుడు అనుమతించాడు. ఆయన శక్తి కూడా పోయిందండి. ఇని నడకవే నడకాదుండ్రబ. ఇప్పుడు అయ్యో నా ద్వారా కూడా సాధ్యం కాదని చెప్పే స్థాయిలో కర్తర్ சொல்றாரு, இனிமேதாயா நடக்கும். ఇప్పుడు దేవుడు అంటాడు ఇప్పుడు జరుగుతుంది. ఎత్తన పేరుకు పురియుது. ఎంతమందికి నమ్ముచున్నారు? வாழ்க்கை முடிந்ததுன்னு நினைக்கிறப்ப, మీ జీవితమే అయిపోయిందని అనుకుంటున్నారా? అప్పుడయా ఆరంభిపారు. అప్పుడే దేవుడు ఆరంభిస్తాడు. ఎన్ దేవుడు అప్పడిపట్టవ. నా దేవుడు ఆరాధించే దేవుడు అటువంటి దేవుడు. హల్లెలూయా. రిగాదాల, you may be thinking everything finished. మీరు అనుకున్నారు అన్ని సమాప్తయిందని.
then that's the possibility. అప్పుడే దేవునికి సాధ్యము. Amen. హల్లెలూయా. ఓ స్టడీ ముడిజిర్చి నిனைக்கிறியா? ఓ నీ చదువు పూర్తి అయిపోయిందని అనుకుంటున్నావా? ముడిజిర్చి నిனைக்கிறியா? సో ఉద్యోగం అయిపోయిందని అనుకుంటున్నావా? పుల్ల வாழ்க்கை ముడిజిర్చి నిனைக்கிறியா? కుమార్తె జీవితం అయిపోయిందని అనుకుంటున్నావా? అంగే దేవుడు నిప్పా. అక్కడనే దేవుడు నిలబడతాడు. అలహాన తమిళ పాటలు ఉంది. ఒక మంచి తమిళ పాట ఉందండి. I would like to sing that verse. ఆ తమిళ పాట నేను పాడాలని ఆశపడుతున్నాను. ఎన్ దేవన్ ఎనకాయ్ ஏதாகிலும் செய்திடுவார் என்றாகிலும் என்னை மறப்பது உண்டோ என் தேவன் எனக்காய். Shall we sing? పాడదామా? ఎన్ దేవన్ ఎనకాయ్. Sing. చెప్పండి. ఎన్ దేవన్ ఎనకాయ్. ఏదాగిலும் செய்திடுவார். ఏదాగిலும் ఏదైనా చేయగలుగుతాడు. You translate, okay? ఎన్ దేవన్ ఎనకాయ్. నా దేవుడు నా కొరకు ఏదాగిலும் செய்திடுவார். ఏదైనా చేయగలుగుతాడు. என்றாகிலும் என்னை மறந்தது உண்டா? ఏ సమయంలోనైనా నన్ను మర్చిన్నాడు ఆయన. గ్రహించ முடியாத, గ్రహించలేని కార్యங்களை செய்கிறவர் அவர். కార్యములు చేసేవాడు ఆయన. సర్వజ్ఞానియే, సర్వజ్ఞాని. ఓరదా కలబమే ఆరాధిக்கிறேன். ఓ నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. எல்லாம் முடிஞ்சிருச்சுன்னு நினைச்சா అన్ని అయిపోయిందని అనుకుంటున్నావా? அப்பா அங்க வந்து நிப்பாரு. అప్పుడే నా తండ్రి వచ్చి నిలబడతాడు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్. ఆమేన్. మెరదల కబదనమ సందల బదర. ఓ వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురువు ఇదే సూழ்நிலையில தான் இருக்கிறான். పేతురు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడండి. முழுவதும் பிரயாசப்பட்டான். రాత్రి అంతా ప్రయాసపడాడు. నైట్ல தான் மீன் பிடிக்க முடியும். ఎందుకంటే రాత్రిలోనే చేప పట్టుకోవచ్చు. పగల பிடிக்க முடியாது. పొద్దున ఆయన పట్టుకోలేడు. மீனும் வராது. చేప కూడా రాదు. సో నైట్ ముழுக்க பிடிக்க ட்ரை பண்ணா. రాత్రి అంతా కూడా పట్టుకోవడానికి ప్రయాసపడాడు. He's trying his level best. ఆయన దేవుని స్తోత్రం, ఆయన పూర్తిగా ఆయన ప్రయాసపడుతున్నాడు. To exploit his opportunities. కాబట్టి ఆయనకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని. Nothing happened. ఏమీ జరగలేదు. నీట్ ఎగ్జామ్ లో ఫెయిల్ ఆగి డాక్టరే ఆగ మాటంటారపదా ఉన్న డాక్టర్ ఆగువారు కదా. నీట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి డాక్టరే అవ్వనని అన్నప్పుడే దేవుడు నిన్ను డాక్టర్ గా మారుస్తాడు. I wanted to become a doctor. నేను కూడా డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. ఇండియాలో నాకు యూనివర్సిటీ கிடைச்சு బిఎస్సి தான் கிடைச்சிச்சு. కాబట్టి ఇండియాలో కూడా నాకు యూనివర్సిటీలో స్థలం దొరికింది పిహెచ్డి కొరకే. ఆనా పోக முடியல. డాక్టర్కి எனக்கு ரிசர்ச் இல்ல போதாது. కానీ నాకు రీసెర్చ్ లేదు, దానికి బ్యాక్గ్రౌండ్ లేదు, కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. வெளிய போய் படிக்கிறதுக்கும் பணம் இல்ல. బయటికి వెళ్ళి చదవడానికి నాకు అంత డబ్బు లేదు. என்ன பண்ணேன்னா నేనేం చేశానంటే வாழ்றதே ప్రయోజనం இல்லன்னு செத்து போகணும்னு சொல்லி బీచ్ல ఆగ పోరే. కాబట్టి ఇంకా బ్రతికి ఏం లాభం రా బాబు అని బీచ్ దగ్గర వెళ్తున్నాను, ఎక్కడైనా దూకి చచ్చిపోదామని. ఏనా లవ్ పని బ్రేకప్. ఎందుకంటే లవ్ కూడా చేశాను, అది కూడా బ్రేక్ అయిపోయింది. బ్రేకప్ అన్ని బ్రేక్ అయిపోయిందండి. yes one your love got break up, everything will break up. లవ్ బ్రేక్ అయిపోయింది, నీ జీవితమే బ్రేక్ అయిపోయింది. నాశమా పోచి. అయ్యో నాశనముగా అయిపోయింది. సరియా? సరేనా? సో పాయ పోయిటేన్. నేను వెళ్ళి దూకుదామని వెళ్ళిపోయినా. ஒரு సిస్టర్ சொன்னாங்க Jesus loves you ன்னு. ఒక సిస్టర్ గా నన్ను చూసి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. நான் கேட்டேன் இயேசு என்ன நேசிக்கிறார்னா எனக்கு ஏன் இவ்வளவு பிரச்சனை? నేను అడిగాను, యేసయ్య నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఇన్ని సమస్యలు? நம்மளும் அப்படி நினைக்கிறோமா? మనం కూడా అట్లా అనుకుంటున్నామా? இயேசு இருந்தார்னா எனக்கு ஏன் இவ்வளவு பிரச்சனை? యేసయ్య నన్ను ప్రేమిస్తే ఎందుకు నాకు ఇంత సమస్యలు? அவருக்கு நான் உண்மையா இருந்து அவர் எனக்கு என்ன செஞ்சாரு? ఆయనకి నేను నిజాయితీగా ఉన్నాను, నాకు ఏం చేశాడు ఆయన? ఇదే కేள்விதான் எனக்கும். ఇదే సమస్య, ఇదే ప్రశ్న. ஒரு జంక్షన్ல పోయి இப்படி திரும்பி 2 కిలోమీటర్ పోనా బీచ్. ఒక జంక్షన్ కి వెళ్ళానండి, అక్కడ నుంచి 2 కిలోమీటర్ వెళ్తే అక్కడ సముద్రం ఉంది. இந்த జంక్షన్ல నిన్నే ఈ జంక్షన్ లో నిలబడి ఉన్నాను. అவ்வளவுதான் ஞாபகம் இருக்கு. అంతే నాకు గుర్తుంది. திரும்ப సెన్స్ வரும்போது I was at my cousin's place. వెంటనే నాకు తెలివి వచ్చినప్పుడు నాకు ఎరగకుండానే నా కజిన్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉన్నాను. సత్యమా తెలియదు అంగ ఇருந்து ఏ అంగ పోనేను తెలియదు. నిజంగా అండి నాకు తెలియదు ఆ జంక్షన్ నుండి నా తమ్ముడింటికి ఎలా వెళ్ళాలి, யார் கூட்டி போனதுன்னு தெரியாது, ఎవరు తీసుకెళ్లారని కూడా నాకు తెలియదు. அப்ப எனக்கு ஒரு அண்ணா இருந்தாங்க, அவங்க இன்னைக்கு இன்னொரு அவங்களோட தான் ஊழியத்துக்கு வந்து அவங்க இன்னொரு சர்ச்சுக்கு போயிருக்காங்க. அவங்களுக்கு ஃபோன் பண்ணி சொன்னேன், అన్నా ఐ వాంట్ టు కమిట్ సూసైడ్, హెల్ప్ మీ టు కమిట్ సూసైడ్. అప్పుడు ఒక అన్నగారు, ఆయన ద్వారా నేను రక్షింపబడాను, ఆయన కూడా ఇప్పుడు వచ్చాడండి, వేరే సంఘంలో ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన కాల్ చేసి, నేను అన్నగారు నేను చనిపోవాలనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుని నాకు సాయం చేయి. ఇఫ్ ఐ కమ్ అండ్ టెల్ వాట్ వుడ్ యు సే? మీ దగ్గర వచ్చి అడిగితే మీరు ఏమంటారు? డోంట్ డూ దట్ లైక్ దట్ ఇన్ దట్ వే, యు విల్ ట్రై టు pacify me, isn't it? చేయకూడదునా అని మనము ఓదార్స్తాం కదా. You know what he said? మా అన్న ఏం చెప్పాడు తెలుసా? Pray for 2 weeks, after that do whatever you want. ఆ 2 వారాలు మంచిగా ప్రేయర్ చేయరా, తర్వాత చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి. He told like that. నిజంగానే అట్లే చెప్పిండండి.
I don't know what to do. నాకేం చేయాలని I said, why should I pray for 2 weeks, Anna? నేను ఎందుకు 2 వారాలు ప్రార్థన చేయాలన్నా? అరే just pray for 2 weeks and after that you die. అరే 2 వారాలు ప్రార్థన చేయరా, తర్వాత చచ్చిపోరా అని అనిండు. Okay, because of you I am gonna pray. సరే నువ్వు చెప్పావు కాబట్టి 2 వారాలు ప్రార్థన చేస్తా. You don't believe? మీరు నమ్మరండి, Morning I skipped my meal and prayed. పొద్దున నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. Second day also I prayed in the morning. రెండో రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన. Now listen carefully. Evening my mother asked me to put a CD and listen to that. It was Pastor SPL Rajkumar's uncle's sermon CD. సాయంత్రం ఒక సీడీ పెట్టి ప్రసంగం వినమని మా తల్లి అనింది. అది ఎస్పీఎల్ రాజ్ కుమార్ అంకుల్ అని ఒక సేవకుడు ఒక ప్రసంగం. So it was like somebody was opening my heart and looking inside and talking all my nonsenses inside. కాబట్టి ఎవడో నా హృదయం లోపల తొంగి చూసి హృదయంలో ఉన్న మురికి అని చెప్పినట్టుగానే ప్రసంగం ఉండే. Because back then I was like Moses, that much holy. అప్పుడంతా చూస్తే మోషేలాగా పరిశుద్ధులాగానే నేను బయట చూపించుకున్నాను. Are you getting this? మీరు అర్థమవుతుందా అండి? నా చెయ్యాదో ఒన్నుమే இல்ல. నేను చెయ్యని తప్పే లేదండి. అవಳು పరిశుద్ధం అన్న. అంత పరిశుద్ధులు. సో ముళ్ళు మెసేజ్ எனக்கு தான். అయితే ప్రసంగం అంతా నాకే. మెసేజ్ முடிய కన్క్లూషన్ ప్రేయర్ ல అయితే మెసేజ్ అయిపోయిందండి. ఆ కన్క్లూషన్ ప్రార్థనలో செஞ்ச எல்லா కేవలము வெளிப்பாடு வருது. అన్ని చేసిన కార్యాలన్నీ కూడా బయలుపరిచేశాడు ఆయన. அது முடிஞ்சோனே இன்னொரு ஊழியக்காரர் அந்த மைக் எடுக்கறாரு. అది అయిన తర్వాత ఇంకొక సేవకుడు మైక్ తీసుకున్నాడు. நான் அப்படியே டிவி பக்கத்துல உட்கார்ந்து இப்படி உட்கார்ந்து சேர்ல உட்கார்ந்து கேட்டுக்கிட்டு ஜெபம் பண்ணிட்டு இருக்கறேன். టీవీ పక్కన నేను ఇట్లానే కూర్చొని చెవి వదిలేసి నేను వింటున్నాను. என்ன நடந்துச்சு தெரியுமா? ఏమైంది తెలుసా? Suddenly that servant of God inside the TV he said, టీవీ లోపల నుండే సేవకుడు ఇట్లా అన్నాడు, open your mouth and I will fill. నీ నోటిని తెరువు, నేను నిన్ను నింపుతాను. As I listened to that word, ఆ మాటని విన్న వెంటనే I saw some mist that's descending from heaven and filling me. పరలోకము నుండి ఒక మంచులాగా దిగి వచ్చి నన్ను నింపేది నేను చూస్తాను. அப்படியே முழங்கால் போட்டு ஒரு 4 அடி இப்படி வீசுபட்டு விழுந்தேன். కాబట్టి మోకరించానండి, కానీ 4 అడుగులు అక్కడ ఎగిరిపోయి నేను పడ్డాను. அப்படியே అన్య భాషలో பேச ఆరంభించాను. అప్పుడే నేను భాషలో మాట్లాడడం మొదలుపెట్టాను. கிட்டத்தட்ட 3 మణిత్యాలంగల్ 3 గంటలు 3 మణిత్యాలంగల్ 3 గంటలు I couldn't stop my tongues. నేను భాషలో మాట్లాడడం ఆపలేకపోయాను. I could speak in Tamil, I could speak in English, I couldn't speak in any other language. కాబట్టి నాకు సింగళము తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, తమిళ్ తెలుసు మాట్లాడడము. Only tongues. కానీ భాషలోనే మాట్లాడుతున్నాను. I told my mother, నేను నా తల్లిని కాల్ చేశాను. call that Joshua, something wrong with me. అయ్యో ఆ జాషువాని పిలు ఏదో సమస్య అయిపోయింది నాకు. நான் நினைச்சேன் எனக்கு பைத்தியம் பிடிச்சிருச்சு. నేను అనుకున్నాను నేను పిచ్చివాడిని అయిపోయినానని. அவர் பேசின சரியா 8:30 కి 3 hours somehow I controlled my tongues. అయితే 8:30 గంటలైందండి. అప్పుడు ఎట్లనో నా భాషలు మాట్లాడుకొని ఆపేశాను. This was in 2008. ఇది 2008 సంవత్సరంలో I called him and said, Anna, something wrong, I am talking in some other language. అయితే నేను అన్న దగ్గర అన్నాను, అన్నా నాకు ఏమో సమస్య వచ్చేసింది అన్న, ఏవో నేను పిచ్చిగా మాట్లాడుతున్నా. But you know what he said? ఆయన ఏం చేశాడు చెప్పాడు? Don't worry Dylan, God has filled you in thy spirit. ఆమేన్. నువ్వు చింతపడకు, దేవుడు ఆత్మ చేత నిన్ను నింపాడు. Since then it's been 17 long years, my Jesus is good to me. 17 సంవత్సరాలైంది ఈ రోజు వరకు దేవుడు నా జీవితంలో మంచివాడుగా ఉన్నాడండి. I left everything and I started serving my God. అన్ని విడిచిపెట్టి నేను దేవుని సేవించడం మొదలు పెట్టాను. హల్లెలూయా. I wanted to become a doctor. నేను డాక్టర్ అవుదామని నాకు ఆశ ఉండే. Now doctors are coming to get prayed from me. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ నా దగ్గర వస్తున్నారు ప్రార్థన చేయించుకోవడానికి. That's how God lifts you up. అట్లనే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ముటిందదని నిனைச்சேன், అయిపోయిందని అనుకున్నా నేను. வாழ்க்கை என்னைக்கு அவருக்கு ஒப்பு கொடுத்தேனோ, ఎప్పుడైతే నా జీవితాన్ని ఆయన చేతికి సమర్పించుకున్నానో, அவர் சொல்றபடி நடக்க ஒப்பு கொடுத்தேనో, ఆయన చెప్పినట్టుగా సమర్పించుకున్నాను, எல்லாமே ఫెయిల్ ఆన பிறகு అన్ని కూడా ఓర్మిగా మార్చబడిన తర్వాత தூக்கி வச்சிருக்காரு பாருங்க. దేవుడు చూడండి నన్ను ఎత్తైన హల్లెలూయా. హల్లెలూయా. உனக்கு எல்லாம் முடிஞ்சிருச்சுன்னு நினைக்கிறியா? అన్ని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో ఇనిమే బాయ్ ఫ్రెండే கிடைக்காதுன்னு நினைக்கிறியா? అయ్యో బాయ్ ఫ్రెండ్ దొరకదని అనుకుంటున్నావా? சீக்கிரமா உனக்கு ஒரு బాయ్ ఫ్రెండ్ கிடைப்பான். త్వరగా నీకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. அதுக்கு நான் சொல்லல. சரி, చెప్పని சில பேர் நினைக்கிறாங்க they were imagining, wow, then I will get a Isaac very soon. చాలా మంది చాలా హ్యాపీ అయిపోయినారు కదా నాకు కూడా దొరుకుతదని. God will bring the perfect Isaac or Adam. Until then wait. Don't make your own decision and fall.
దేవుడు మంచి ఇస్సాక్ని అబ్రహాం తీసుకొచ్చే వరకు వేచి ఉండు, నువ్వే పొరపాటున ఏం తీర్మానం If you తీసుకోకు. make your own decision, your entire life will be in jeopardization. నువ్వు తీర్మానం నువ్వు సొంతంగా తీసుకుంటే నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. You're finished. అయిపోయింది నీ So I am జీవితం. not talking about that loose, okay? కాబట్టి దేవుని సోదరం అటువంటి కార్యాల గురించి I'm నేను talking about మాట్లాడను. that failure. అటువంటి ఓర్మి గురించి This నేను is something మాట్లాడను. to do with your own life. ఇది నీ జీవితం గురించి చేసేది. எல்லாம் முடிஞ்சிருச்சுன்னு நினைக்கிறியா? నీ సమాప్తి అయిపోయిందని అనుకుంటున్నావా? பேதுரு வாழ்க்கையிலும் அப்படிதான். పేతురు జీవితంలో కూడా అలానే. சீக்கிரமா முடிக்க போறேன். నేను త్వరగా నేను ముగిస్తాను. இப்ப தேவன் இயேசு கிறிஸ்து பேதுருட்ட வந்துட்டாரு. ఇప్పుడు యేసుక్రీస్తు పేతురు దగ్గర వచ్చాడు. Now listen. ஏன் பேதுருட்ட வந்த உடனேயே படகுல ஏறணும்னே கர்த்தர் சொல்லிருக்கலாம்ல, ஆழத்துல போயிட்டு வலைய போடுன்னு. చూడండి, ఓడలో కూర్చున్న వెంటనే యేసయ్య పేతురు దగ్గర చెప్పాల్సింది, అరే లోతుగా వెళ్ళి నువ్వు వల వేయమని சொல்லிருக்கலாம்ல, చెప్పాల్సింది కదా. ஏன் சொல்லல? என்ன பண்ணாரு அதுக்கு பதிலா? ఎందుకు చెప్పలేదు? యేసయ్య ఏం చేశాడు దానికి బదులుగా? పడగలు ఏరి என்ன பண்ணாரு? ఆయన ఓడలో ఎక్కిన వెంటనే ఏం చేశాడు? వాక్యం చెప్పండి, போதிக்க ஆரம்பிக்கிறார். ఆయన బోధించడం మొదలు పెట్టాడు. நானே இந்த பிரச்சனையில இருக்கிறேன், నేనే ఈ సమస్యలో ఉన్నా. இன்னைக்கு சர்ச்சுக்கு வந்தா சீக்கிரமா முடிச்சிட்டு வீட்டுக்கு போகணும், பாஸ்టర్ ஜோம் பண்ணுவார்னு நினைச்சா இந்த பாஸ்టర్ இழுத்துக்கிட்டே போறாரு. ఇంత సమస్యలో ఏడ్రా బాబు త్వరగా ఇంటికి వెళ్ళి తిందామని అనుకుంటే ఈ పాస్టర్ పొడిగిస్తున్నాడు, ఇంత పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. It's dragging. లాగుతున్నాడు ప్రసంగాన్ని. Same like Jesus only. నేను కూడా యేసే అలాగనే అండి. So in the morning, పొద్దున he was in so miserable situation. ఆయన ఎంతో బాధకరమైన ఒక పరిస్థితిలో వచ్చాడండి. First Jesus said, got into Peter's boat, and what did he say? కానీ పేతురు ఓడలో ఎక్కాను ఏం చేశాడు? ఏం చెప్పాడు? Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం వాసింగ. 3వ వచనాన్ని మనం చదువుదాము. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. తల్లుంబడి, కరైలిருந்து సట్రే తల్లుంబడి, అక్కడి నుండి కొద్దిగా లోతులో వెళ్ళమని. అదావదు అంటే நல்லா గమనించండి, పడగ இப்ப కరైల இருக்கு. ఇప్పుడు ఓడ దేవుని స్తోత్రము నదికి ఓరంగా ఉంది. ஆனா கர்த்தர் என்ன சொல்றாரு? கரையில இருக்கிற படகு எடுத்து தண்ணில முதல்ல வை. కానీ కొద్దిగా ఆ ఓడని తీసుకెళ్లి నీళ్ళలో ఉంచు. முதல்ல ரெண்டு பக்கமும் கால் இருக்கா, உலகத்திலையும் கத்தருக்குள்ளயும், உலகத்துல இருந்து கத்தருக்குள்ள வரணும். அதான் அதனுடைய దేవుని స్తోత్రము. నేల మీద నీటి మీద లోకం మీద దేవుని మీద కాలుంటే మొత్తము లోపల నీళ్ళ కత్తరుకుள்ள கொஞ்சம் வரணும். మొదటిగా దేవునిలోను కొద్దిగా రావాలి. அதிக நேரம் பேச டைம்ல அடுத்த பகுதிக்கு போறேன். అధికంగా వివరించడానికి సమయం లేదు. இப்ப இயேசுகிறிஸ்து படகுல ஏறிட்டாரு. ఇప్పుడు యేసుక్రీస్తు ఓడలో ఎక్కాడు. கவனிங்க, முதல்ல என்ன பண்றாருன்னா போதகம் பண்றாரு. మొదటిగా దేవుడు బోధించాడు. ஏன் கத்தர் போதகம் பண்ணாரு? சொல்லாம ஏன் போதகம் பண்ணாரு? ఎందుకు నేరుగా చెప్పకుండా అద్భుతం జరగకుండా ఫస్ట్ దేవుడు ప్రసంగం ఎందుకు చేశాడు? சொல்லுங்க, చెప్పండి, சீக்கிரம் சொல்லுங்க, முடிக்கணும். I want to finish. ఎందుకు వాక్యము బోధించాడు అద్భుతము జరగక మున్పు? Prepare what? Very good. Prepare what? Very good. విశ్వాసము దేని వలన వచ్చును? Come again. Somebody said something. By hearing only you get faith. So what is this situation is to do with faith? ఈ పరిస్థితికి విశ్వాసానికి ఏంటి సంబంధము? గమనించండి. இப்ப இயேசு கிறிஸ்து போதிச்சு முடிச்ச பிறகு, ఇప్పుడు యేసుక్రీస్తు బోధనని ముగించిన తర్వాత கர்த்தர் சொல்றார், ஆழத்துல போய் வலைய போடு. ఇప్పుడు లోతులలో వెళ్ళి నువ్వు వలని వెయ్యి. இப்ப அவன் என்ன தெரியுமா சொன்னா? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? వాసింగ 5వ వచనం, 5వ వచనాన్ని చదువుదాము. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. கவனிங்க, ராவு முழுவதும் பிரயாசப்பட்டு ஒண்ணும் ஆகப்படல. அப்படினா என்ன தெரியும்? రాత్రి అంతా ప్రయాసపడని ఏది కూడా ఆగబడలేదు అంటే దాని అర్థం ఏంటి? పాసిబిలిటీ இருக்கும்போது ట్రై பண்ண ఎదుమే నడకలయ్యా. అవకాశం ఉన్నప్పుడు నేను వాడుకున్నాను, ప్రయాసపడని ఏది దొరకలేదు. நடக்கிற டைம்ல ట్రై பண்ண ఎదుమే வரலయ్యా. జరగాల్సిన సమయంలో నేను ట్రై చేశాను, ఏది దొరకలేదు. ఉలగத்துல சொல்லப்பட்ட உண்மை இருக்கிற டைம்ல ட்ரை பண்ணி பார்த்தேன், ஒண்ணும் நடக்கலையா. లోకరీతిగా నాకు నేర్పించిన ఆ సమయంలో నేను ట్రై చేశాను కానీ ఏది దొరకలేదు. ఆనాலும் ఆయనను என்றாலும் ఆయనను இப்ப சொல்றான் பாருங்க,
காலையில போனா மீனே கிடைக்காது. నైట్ టైంలోనే ఇప్పుడు కాலையில கிடைக்கும். చూడండి, లోకరీతిగా చూస్తే రాత్రి వెళ్తేనే చేప పట్టుకోవచ్చు, ఉదయకాలము ఏ చేప దొరకదు, நடக்கவே நடக்காது. ఎందుకంటే ఇది జరగదు. పేతురు என்ன தெரியுமா சொல்றான்? పేతురు ఏమంటున్నాడు? என்றாலும் ఆయనను உம்முடைய வார்த்தையின்படியே, నీ మాట చొప్పున, உம்முடைய வார்த்தையின்படியே నీ మాట చొప్పున வலையை போடுகிறேன். ఓ వలని నేను వేస్తాను. நீங்க போதனை என்ன செஞ்சிருச்சு? ఇప్పుడు చూడండి, ప్రసంగం ఆయన జీవితంలో ఏం చేసింది? கர்த்தரை நம்புகிறதற்கு விசுவாசத்தை அவனுக்குள்ளாக உண்டு பண்ணி விட்டது. దేవుని మీద నమ్మకం ఉంచేంత విశ్వాసం ఆయనలో కలిగింప చేసింది. அந்த விசுவாசம் வந்தபடினாலதான் ఆ విశ్వాసం ఆయనలో వచ్చినందున 6వ వచనం சொல்லுது, அந்தபடியே செய்து. ఇప్పుడు 6వ వచనంలో మనము చూసాము, ఆ రీతిగానే ఆయన இன்னைக்கு చేసి. நிறைய பேருடைய சபைகள்லயும் சரி, சர்ச்சஸ்லயும் சரி, வசனத்துக்கு முக்கியத்துவம் கொடுக்க மாட்டாங்க. చాలా మంది సంఘంలో వాక్యానికి ప్రాముఖ్యతని ఇవ్వట్లేదు. அங்க எல்லாமே என்ன நடக்கும்னா வல்லம வல்லம, பவர் 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 பவர், ஃபயர் ஃபயர், ரிசீவ் ரிசீவ். అక్కడంతా కూడా ఫైర్ ఫైర్ రిసీవ్ రిసీవే ఉంటుంది. ஆமா, அப்படி இருந்தா 5000 பேர் இருப்பாங்க. అట్లా ఉన్న సంఘాన్ని చూస్తే 5000 మంది ఉంటారు. வார்த்தையை பேசினாக்க இவ்வளவுதான் இருக்கும். వాక్యాన్ని బోధిస్తే ఇంతమంది ఉంటారు. அதான் உண்மை. అదే సత్యము. ஆமாவா இல்லையா? అవునా కాదా? ஆமாவா இல்லையா? అవునా కాదా? கிறிஸ்தவ வாழ்க்கை அற்புத அடையாளங்கள் செய்வது மாத்திரமல்ல, క్రైస్తవ జీవితం అద్భుతము సూచనలు చేయడం మాత్రము కాదు. கிறிஸ்தவ வாழ்க்கை என்பது கிறிஸ்துவோடு வாழுகிற வாழ்க்கை. క్రైస్తవ జీవితం యేసుక్రీస్తుతోని జీవించే జీవితమే. நாள்தோறும் ஒவ்வொரு சூழ்நிலையும் ஜெயிச்சு முன்னோக்கி செல்லுகிற வாழ்க்கை. ప్రతి రోజు ప్రతి పరిస్థితిని జయించుకొని ముందు వెళ్ళడమే క్రైస్తవ జీవితము. அந்த படகுல இருந்து இயேசு பேசினப்ப, ఆ ఓడ నుండి యేసయ్య మాట్లాడుచున్నప్పుడు, அந்த போதனை, ఆ బోధన, அந்த வார்த்தை, ఆ వాక్యము, கவனிங்க, இயேசு சொன்னதற்கு கீழ்ப்படிய அவன் உள்ளத்தை திருப்பி விட்டது. యేసుక్రీస్తు ప్రతి మాట అనుసారంగా లోబడుటకు ఆయన మనసుని మార్చి వేసింది. சத்தியம் என்ன செய்யும்னா கர்த்தருக்கு முழுமையாய் கீழ்ப்படிய உன்னை சரிபடுத்தும். సత్యము విన్నప్పుడు దానికి లోబడుటకు నీ మనసుని మార్చగలిగే శక్తి ఉంది దానిలో. சிலர் வந்து போதனை, அதாவது மெசேஜ் எடுக்க ஆரம்பிச்சோன்னு கொஞ்ச நேரம் ஆகும்போது அப்படியே கர்த்தருக்குள் நித்திரை அடைந்து விடுவார்கள். కొందరు ప్రసంగం వినడం మొదలైన వెంటనే దేవునిలో వాళ్ళందరూ కూడా నిద్రపోతారు. அப்படியே 2 3 4 5 సెకండ్ పోగులో இப்படிதான், లైక్ 2 3 4 సెకండ్లు అయిన తర్వాత మత్తులైపోతారు. யாரோ வீடு அடிச்ச மாதிரி, ఎవరో తాగేసి వచ్చినట్టు. ஆமா, அவ்வளவு தூக்கம், అంత నిద్ర వస్తుందండి. சிலர் பைபிளை திறந்து 3வது வசனத்துல அவ்வளவுதான், கர்த்தருக்குள்ள மோசே மாதிரி தான், மேல பரலோகத்துக்கே போயிருவாங்க. కొందరు బైబిల్ తెరిచిన వెంటనే 3వ వచనమే చదువుతారు, మోషేలాగా పరలోకానికి వెళ్ళిపోతారు. ஆமா, அப்புறம் சிலர் அப்படியே சோதரம் 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 சோதரம், this is that carousing, you know, spiritual carousing, சோதரம் சோதரம், ఆత్మీయ మత్తు అది. దేవుని స్తోత్రం. టేక్ ఆఫ్ అయిపోతారు. நல்லா கவனிங்க, if you do so you will take off. మీరు కూడా అట్లా చేస్తే మీరు కూడా టేక్ ఆఫ్ అయిపోతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Now listen to me carefully. జాగ్రత్తగా వినండి. Word is what matters, brother. వాక్యమే ప్రాముఖ్యమైనది. உம்முடைய எல்லா பிரஸ்தாபத்தை பார்க்கலும் வார்த்தையை நீர் மகிமைப்படுத்தி இருக்கிறீர். అన్నిటికంటే అయ్యా మీరు వాక్యాన్ని మీరు గణపర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. எந்த சபைக்கு போறீங்கன்றது முக்கியம் இல்ல, ఏ సంఘానికి వెళ్తున్నారు అనేది ముఖ్యము కాదు. அந்த சபையில சத்தியத்துக்கு முக்கியத்துவம் கொடுக்கறாங்களான்றது. ఆ సంఘంలో వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా అని చూడండి. యేసు అద్భుతం செய்ய முதல்ல என்ன பண்ணாருன்னா போதிக்கிறாரு. యేసుక్రీస్తు అద్భుతము చేయక ముందు ఆయన బోధించాడు. ஒரே ஒரு வசனத்தை மாத்திரம் வாசித்து ஜெபம் பண்ண போறோம். ఒక వాక్యాన్ని మాత్రం మనం చదివి ప్రార్థన చేయబోతున్నాము. సంగీతం 32:8, కీర్తన 32వ అధ్యాయం 8వ వాక్యము. 32వ అధ్యాయం 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. நான் உனக்கு போதித்து, నీకు ఉపదేశము చేసేదను, అప్పుడన్నా నీ நடக்க வேண்டிய வழியை உனக்கு காட்டுவேன். దాని తర్వాతనే నేను నడవాల్సిన మార్గమును నేను నీకు బోధించెదను. నీ మీద నేను నా దృష్టిని ఉంచి உனக்கு ஆலோசனை சொல்லுவேன். నీకు ఆలోచన చెప్పేదను. முதல்ல போதிப்பாரு. మొదటిగా ఉద్దేశం దేవుని సోదర బోధిస్తాడు ఆయన. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? நீ உலகத்துல இருந்து நம்பின எல்லா நம்பிக்கையும் வெளியே போய் వాక్యపడిயான நம்பிக்கை உள்ள வரணும். ఎందుకంటే లోకరీతిగా ఉన్న మాటలే నీ హృదయంలో అదన్నీ తొలగిపోయి దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలా. சின்ன ஒரு உதாரணம் சொல்றேன். చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. இந்த பூமிக்கு எங்க இருந்து வெளிச்சம் வருது? ఈ భూమికి ఎక్కడి నుండి వెలుగు వస్తుంది?
సూర్యుడి నుండి, సన్. వెరీ గుడ్, స్తోత్రం. సూర్య దేవుని ఎత్తనాவது నాள் పడచారు. సూర్యుడిని దేవుడు ఏ రోజు సృష్టించాడు? మొదలాவது నాள் வெளிச்சம் இருக்கலையா? అలా ఫస్ట్ డే లైట్ లేదా? ரெண்டாவது நாள் வெளிச்சம் இருக்கலையா? రెండో రోజు లేదా? மூணாவது நாள்? మూడో రోజు. బైబిల్ వాసిக்கிற நீங்களே సూర్యునిல இருந்தானே வெளிச்சம் வருதுன்னு நம்புறீங்க. బైబిల్ చదువుతున్న మీరే సూర్యుడి దగ్గర నుంచి వెలుగు వస్తుందని అంటున్నారు కదా. అதான் பிரச்சனை. అదే సమస్య. உலகம் கத்து கொடுத்தது, అది లోకము మనకు నేర్పించింది. கர்த்தருடைய வார்த்தையில இருந்து வந்துச்சுன்னு. దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు వెలుగు వచ్చిందని చెప్పలేకపోతున్నాం కదా. இந்த லைட் ஆஃப் பண்ணிட்டா இங்க ఇక్కడ లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ వెలుగు ఉండదా? இருக்குமா இருக்காதா? ఉంటదా లేదా? இருக்கும், ஏன்னா அங்க வெளிச்சம் இருக்குல்ல. ఉంటది, ఎందుకంటే యేసు ఇక్కడ ఉన్నాడు కదా. அதே மாதிரி தான் சூரியன் பிரகாசமா இருந்தாலும் வெளிச்சம் வார்த்தையில இருந்தயா வருது. దేవుని సూర్యుడు ప్రకాశంగా ఉండిన వెలుగు మాత్రం వాక్యం నుండే. அந்த மாதிரி अनेक பொய்களை நீங்க நம்புறீங்க. అట్లాంటి అనేక రకమైన అబద్ధమైన కార్యాలు మనం నమ్ముచున్నాము. இந்த பொய் எல்லாம் மாறணும்ன்றதுக்காக தான் கையில வேதம் ఈ கொடுக்கப்பட்டிருக்கு. అబద్ధం అన్ని కూడా మారిపోవాలని దేవుడు మనకు ఈ చేతిలో బైబిల్ ఇచ్చాడు. அதான் you will know the truth and the truth will set you free. సత్యం మీరు ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వాతంత్రంగా మార్చును. பேதுரு சத்தியம் இல்லாதப்ப நைட்ல மீன் பிடிச்சிட்டு இருக்கா, மீனே இல்ல. పేతురు దేవుని స్తోత్రం సత్యం లేనప్పుడు రాత్రి అంతా కూడా సరి అయిన సమయం అనుకొని చేపలు పట్టాడు, కానీ ఏ చేప దొరకలేదు. சத்தியம் வந்த பிறகு பகல்ல போய் மீன் பிடிக்கிறேன் எல்லாம் சொல்லிருப்பாங்க, ஏ முட்டாளாடா இப்ப போய் மீன் பிடிக்கிற. కానీ సత్యం వచ్చినప్పుడు ప్రకృతికి వ్యతిరేకంగా మధ్యాహ్నం వెళ్ళి చేపలు పట్టుకుని అందరు పిచ్చివాడని நீ கிறிஸ்தவ வாழ்க்கை வாழ ஆரம்பிச்சா வெளியில உள்ளவன் சொல்லுவான், நீ எல்லாம் முட்டாளாயா இப்படி எல்லாம் நடந்துட்டு అట్లా இருக்க. నేను క్రైస్తవ జీవితం ఆరంభిస్తే అందరు నిన్ను చూసి వెర్రివాడరా, వాడు పిచ్చోడని అంటారు. ஆனா அந்த பைத்திய வாழ்க்கையில தான் அற்புதம் நடக்கும். కానీ ఆ వెర్రితనంలోనే అద్భుతము జరుగుతుంది. సిలువயை పట్టిన ఉపదేశం ఉలగ మనిషినికి పైత్యం. సిలువ గురించిన ఉపదేశము లోక సంబంధమైన వారికి అది వెర్రితనము. ஆனா எங்களுக்கு அது ஜெயமய்யா. కానీ మాకు எங்களுக்கு அது ஜெயமய்யா. எங்களுக்கு அது ஜெயமய்யா. అది జయము. சத்தியத்தையும் அறிவீர்கள், సత్యము మీరు ఎరుగుదురు, அந்த సత్యం உங்களை ఆ விடுதலையாக்கும். సత్యమే మీకు విడుదల. பேதுரு இதுவரைக்கும் மைண்ட் அறிஞ்சு நைட்ல தான் மீன் பிடிக்கலான்னு. ఇప్పుడు వరకు పేదరు అనుకున్నాడు రాత్రి అల్లే చేపలు పట్టాలని. இதுவரைக்கும் சிச்சுவேஷன்ஸ் தான் நம்புனா. ఇప్పుడు వరకు పరిస్థితి మీదనే నమ్మకం ఉంచాడు. ஃபர்ஸ்ட் டைம் கர்த்தருடைய வார்த்தையை நம்புறான். మొట్టమొదటిసారి వాక్యం మీద నమ్మకం ఉంచాడు. சுத்தி என்ன நடக்குதுன்னு பார்க்காத, చుట్టుపక్కన ఏం జరుగుతుందో చూడొద్దు, சூழ்நிலை என்ன சொல்லுதுன்னு பார்க்காத, పరిస్థితి ఏం చెప్తుందో చూడొద్దు, அவருடைய வார்த்தை என்ன சொல்லுதுன்னு பார்க்காத, వాక్యం ఏం చెప్తుందో దాని మీదనే ఆధారపడి ఉండు. சொல்கிற படியே செய்ய ஆரம்பித்தார்கள். ఆయన చెప్పిన రీతిగానే అలాగనే చేయడం. வலை கிழிந்து போகத்தக்கதான மீன்களை பிடித்தார். వల చిరిగిపోయేంత వరకు చేపల్ని వాళ్ళు పట్టగలిగారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. இன்றைக்கு கர்த்தர் அந்த அற்புதத்தை உங்க வாழ்க்கையில செய்ய ఈ రోజు దేవుడు ఈ అద్భుతం మీ జీవితంలో చేయునుగాక. அதற்கு செய்ய வேண்டிய காரியம் ரெண்டு உண்டு. దానికి చేయాల్సిన కార్యములు రెండు ఉన్నాయి. முதல்ல நீங்க நம்பி இருக்கிற எல்லா பொய்யான நம்பிக்கைகளும் வெளியே போகணும். మొదటిగా మీరు నమ్ముచున్న అబద్ధమైన ప్రతి కార్యములు తొలగిపోవాలా. ரெண்டாவது அவர் சொல்லுகிறபடி மட்டும் என்ன சொல்றாரோ அதன்படி மட்டும் செய்கிறவர்களா உங்க வாழ்க்கை மாறணும். రెండోదిగా ఆయన చెప్పినట్టుగా ఆ మాట చొప్పునే మీరు చేయాల్సిన వారిగా మారాలి. அவருடைய வார்த்தையின்படி வலைய போட்டா వాక్యానుసారంగా ఆయన వలేస్తాడు. அவர் சொன்னபடி காரியங்களை செய்தார். చెప్పినట్టుగానే కార్యము చేస్తాడు. அவர் சொல்ல சொல்ல செய்ய ஆரம்பித்தார். ఆయన చెప్తున్నప్పుడు ఈయన కార్యము చేయడం మొదలుపెట్టాడు. வாழ்க்கையில வலை கிழிந்து போகத்தக்கதான நன்மைகளை கர்த்தர் ఆ தந்தார். దేవుని స్తోత్రం, వలలు చినిగిపోయేంత ఆశీర్వాదాలను దేవుడు కుమ్మరించాడు. எத்தனை பேருக்கு இந்த மேன்மையை பெற்றுக்க விருப்பம்? ఎంతమంది ఈ మేలు పొందుకోవాలని ఆశపడుతున్నారు? அல்லேலூயா. హల్లెలూయా. கண்களை மூடி ஜெபம் பண்ணுவோமா? అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన நான் చేద్దాం. விசுவாசிக்கிறேன் கர்த்தர் உங்களோடு பேசி இருப்பார் నేను என்று சொல்லி. నమ్ముచున్నాను యేసయ్య మీతోని మాట్లాడి ఉన్నాడు. நான் விசுவாசிக்கிறேன் உங்க வாழ்க்கையை கர்த்தர் மாற்றும்படி பேசி இருப்பார் என்று నేను சொல்லி. నమ్ముచున్నాను నీ వాక్యంలో ఒక మార్పు రావడానికి దేవుడు ఈ రోజు ஒருவேளை మాట్లాడాడు. எல்லாம் முடிந்தது என்று நீ நினைத்துக் ఒకవేళ கொண்டிருக்கலாம். అన్ని ముగించబడిందని మీరు எல்லாம் முடிஞ்சிருச்சு இனிமே எதுவுமே நடக்காது என்று நினைக்கலாம். అన్ని పూర్తి అయిపోయింది ఇంకా ఏం జరగదని మీరు అనుకుండొచ్చు. எல்லாமே தோல்வி அடைந்து விட்டது என்று நினைக்கலாம். అన్ని కూడా ఓర్మి అయిపోయిందని మీరు అనుకుండొచ్చు. அருமையான தேவ ஜனமே, నా ప్రియ దైవ நீ జనులారా, இல்லன்னு நினைக்கிற இடத்துல இருந்து கர்த்தர் உன்னை ஆசீர்வதிக்க விரும்புகிறார். ఏదైతే నువ్వు ఆ రీతిగా అనుకుంటున్నావో ఆ స్థలం నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ஒருவேளை உன் குடும்ப சூழ்நிலை எல்லாம் முடிந்து போய்விட்டது என்று நினைத்துக் నీ కుటుంబ கொண்டிருக்கலாம். పరిస్థితిలో అన్ని సమాప్తి అయిపోయిందని నువ్వు అనుకుండొచ్చు. ஐயோ என் பிள்ளைகள் வாழ்க்கை முடிந்து விட்டது